ఈ 7 మాటలు కూడా ధ్యానించడానికి దేవుని యొక్క సన్నిధానంలో వక్తలందరూ ఇక్కడే ఉన్నారండి. ప్రతి మాట అమూల్యమైన మాట, శ్రేష్టమైన మాట. ఈ శ్రేష్టమైన మాటను ధ్యానించినప్పుడు వీరున్న ప్రతి వారు కూడా దేవుని యొక్క మాటలు రాసుకుంటూ తదుపరి వారు ధ్యానించాలని దేవుని యొక్క నామపేట కోరుచున్నాను. అసలు యేసయ్యను శిలువ మరణానికి ఎందుకు అప్పగించారన్నది ప్రశ్న. ఆయన చేసిన తప్పేంటి, ఆయన చేసిన పాపం ఏంటి? 6 సభల్లో 6 హైకోర్టులో యేసు ప్రభు నిర్దోషి అని, ఏ పాపమో చేయనివాడు అని తేల్చి చెప్పారండి. మరి ఏ పాపమో చేయలేని యేసయ్యను శిలువ మరణానికి అప్పగించడానికి కారణం ఏంటి? దేని చేత, దేని కొరకు శిలువ మరణానికి అప్పగించారు? ఆ శిలువ అన్నది ఎక్కడి నుంచి పుట్టింది? ఆ శిలువ మరణము చాలా ఘోరాతి ఘోరమైన మరణం అండి. 4 రకాల శిలువలు వేస్తుండేవారు. ఒక శిలువ యేసయ్యను శిలువ వేసిన మాదిరి శిలువ, మరొక రకము టీ ఆకారంలో ఉండే శిలువ, మరొక రకము ఇంటూ ఆకారం ఉన్న శిలువ, మరొక రకము తలక్రిందులుగా ఉన్న శిలువ. పేతురును తలక్రిందులుగా సిలువేశారు, ఆంద్రే గారిని ఇంటూ ఆకారంలో సిలువేశారు. ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మామూలుగా మనం చూస్తున్న సిలువేశారు. ఆ పక్కన బందిపోటు దొంగలు టీ ఆకారంలో సిలువేశారండి. ఈ యొక్క శిలువ మరణము చాలా భయంకరమైన మరణం అండి. ఎందుకంటే ఎన్ని దినాలు ఆయన శిలువ మీద వేలాడుతుంటాడు. అన్ని దినాలు రాబందులు, గద్దలు, పక్షులన్నీ వచ్చి ఆయన శరీరం ఉన్న ప్రత్యేక మాంసాలను పేరుకు తింటూ, అది ఎంత హింసతో కూడిన మరణం అండి. కానీ యేసయ్య శిలువ కొద్ది గంటలకే నిద్రించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వెంటనే ఆయన మనుష్య కుమారుడిగా, మనుషుడిగా లోకంలో జన్మించి దేవుని కోసం జీవించి దేవుని యొక్క మాటలు చేతబట్టుకొని ఆయన మాటలు బోధించి శిలువ మరణం పొంది పునరుత్థాన దేవుడిగా మనము చూడగలుగుతున్నామండి. ఇదేనా మొట్టమొదటిగా ఏంటంటే, అసలు శిలువ ఎందుకోసం వేస్తారంటే, భక్తులు చెప్పిన లేఖన భాగాలు మనం పరిశీలిస్తే అవి చదవడానికి సమయం లేదు కాబట్టి మరి ఆ యొక్క గ్రంథం మీకు కావాలనుకుంటే రెఫరెన్స్లు నేను తర్వాత ఇస్తానండి. అది భక్తులు వేసిన శిలువ మరణం ద్వారాగా. ఆ శిలువ ఎందుకంటే భక్తుల యొక్క జీవితంలో మనుషుల అజ్ఞానం ద్వారాగా యేసయ్యను శిలువ మరణానికి అప్పగించారండి. మనుషుల యొక్క జ్ఞానం లేని కారణం చేత యేసుని శిలువకు అప్పగించారు. రెండోదిగా మనుషుల యొక్క ద్వేషం ద్వారాగా యేసయ్యను శిలువకు అప్పగించారు. మనుషులు అసూయతో యేసయ్యను శిలువకు అప్పగించారు. మనుషులు అబద్ధ సాక్ష్యాన్ని క్రియేట్ చేసి యేసు ప్రభువును శిలువకు అప్పగించారండి. ఈ శిలువ మరణము మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కలువరి శిలువలో వేలాడిన యేసయ్య ద్వారాగా మనం చూడొచ్చండి. యోహాను భక్తుడు రాసిన 3:16 దేవుడు లోకంను ఎంతో ప్రేమించిన యొక్క సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. క్రీస్తునకు ఆ యొక్క ప్రేమ ఎంత వెల్లడి చేయాలో ఆ శిలువ మరణం దగ్గర వెల్లడి చేస్తారండి. పాపం నుండి విడుదల కలుగు చేయడానికి, పాపం చేసిన ప్రతి ఒక్కరిని రక్షించడానికి దేవుడు దయా కనికరం కలిగిన వారు కాబట్టి మన పాపములను కలువ శిలువ మీద మోసి ఆయన శిలువకు అప్పగించడం మనం చూస్తున్నాం. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఈ శిలువ అన్నది శ్రమకు సాదృశ్యంగా ఉందండి. ఈరోజు మన యొక్క అంశము యేసయ్య శిలువ మీద పలికిన మొట్టమొదటి యొక్క మాట. ఈ మొదటి మాట, ఆఖరి మాట మొదటి మాట తండ్రితో ప్రారంభించాడు, ఆఖరి మాట తండ్రితో ముగించాడండి. ఇది యొక్క మొట్టమొదటి మాటలో తండ్రి వీరేమి చేయొచ్చునో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించము. వీరు చేస్తుంది వీరు తెలిస్తే వారు ఖచ్చితంగా పశ్చాత్తాపడతారండి. వీరు చేసింది వీరు తెలియదు కాబట్టి వీరిని క్షమించమని యేసయ్య శిలువలో పలికినట్టుగా మనం చూస్తున్నాం.
ఈ దినం దేవుని యొక్క వాక్యం ద్వారా రీసెంట్గా మనం జరిగిన సన్నివేశం మనకు అందరూ తెలుసండి. ప్రవీణ్ పగడాల ఆయన గురించి జరిగిన సన్నివేశం మనకు తెలుసు. ముందు గ్రహం సైన్స్ గురించి మనం చెప్పుకునేవారం. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా, ఏ అవిధేయత లేకుండా ఆయన ఎలా చనిపోయాడు కూడా తెలియని రూపంలో ఆయన చంపేశారు. చంపేసిన తర్వాత తీరా చూస్తే అది రకరకాలైన పుకార్లు పుట్టించారండి, రకరకాలైన న్యూస్లు పుట్టించారు. ఆయన భార్య ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసా? యేసయ్య ఏ మాట అయితే శిలువ మీద పలికాడు అదే మాట ఆ యొక్క తల్లిగారు కూడా పలికారండి. నా భర్తలను చంపిన వారందరినీ నేను క్షమిస్తున్నాను, నా భర్తను చంపిన వారందరి మీద నేను కోపోద్రేకాలు లేవు, వారికి శిక్ష విధించకండి, వారిని క్షమించండి అని చెప్పి ఆ తల్లిగారు మామూలుగా ప్రభుత్వాన్ని కోరారండి. ఈ గ్రామ్ సైన్స్ గారు చనిపోయినప్పుడు దారాసింగ్ విషయంలో కూడా ఆ తల్లిగారు అదే రీతిగా కోరారు. ఈ దినం దేవుని యొక్క వాక్యం ద్వారా యేసయ్య చూపిన మాదిరి భక్తులైన వారు చూపిస్తూనే ఉన్నారండి. అదే యేసయ్య కలువరి శిలువలో చేసిన ఆ యొక్క మాట, తండ్రి వీరేం చేసి వీరే కనుక వీరిని క్షమించు అన్న మాట అపోస్తలుడైన స్టెఫెన్ గారు కూడా అదే మాట చెప్తున్నారండి. ఆయన రాళ్ళు చంపుచ్చినప్పుడు వీరేం చేసి వీరు తెలియ కనుక వీరిని క్షమించము. ఇదేనా క్రైస్తవునికి ఉండవలసిన ముఖ్యమైన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే క్షమాపణ అండి. క్షమాపణ లేనివాడు క్రైస్తవుడు కానేరడు. క్షమించే తత్వము ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండాలండి. యేసయ్య క్షమిస్తున్నాడండి. ఒకసారి పేతురు గారు అడిగితే, అయ్యా నేను ఎన్ని మార్లు క్షమించాలి, నా సత్యం నేను ఎన్ని మార్లు క్షమించాలని అడిగితే 70 ఏళ్ళ మాళ్ళు మత్తుకుంటాడండి. అంటే నువ్వు బ్రతికినంత కాలము నీ సత్తును క్షమిస్తేనే రావాలండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా క్షమాగుణము, క్షమించే హృదయం కలిగిన వాడే క్రైస్తవుడండి. ఈ మొత్తమైన మార్గాలుగా దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటంటే, నువ్వు ఎదుటివాడిని క్షమించు, నీ శత్రువులను క్షమించు. నీ మీద ఎందరైతే అసూయపడుతున్నారో, నిన్ను ఎందరైతే దూషిస్తున్నారో, నిన్ను ఎందరైతే నిందిస్తున్నారో, ఎందరైతే నీ మీద అబద్ధ సాక్షి పలుకుతున్నారో, లేనిపోని పుకార్లు చెప్తున్నారో, వారందరినీ కూడా నువ్వు క్షమించవలసిన అవసరం ఉంది. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 12 వచనాలు అంటారు. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12 వచనం చదవండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. యేసయ్య ప్రార్థన చేస్తూ అంటున్నాడండి. ప్రార్థనలో ఒక మంచి యొక్క అంశాన్ని మనకు నేర్పిస్తున్నాడు. క్షమాపణ హృదయము కలిగి జీవించాను అంటున్నాడండి. ఈ మొట్టమొదటి మాటలు తండ్రి వీరేం చేసిన వీరి కనుక వీరిని క్షమించమని యొక్క యేసయ్య శిలువ మీద పలికిన మొదటి మాటలు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒక దేవుని యొక్క కుమారునికి కావాల్సిన ముఖ్యమైన లక్షణము క్షమాపణ కలిగిన హృదయము. క్షమాపణ కలిగి అటువంటి హృదయాన్ని మనం కలిగి జీవించాలండి. క్షమించలేని వాడు దేవుని యొక్క సంతానం కానివ్వండి. పగ, ద్వేషం, అసూయ పెట్టుకుని నువ్వు ప్రార్థన చేసినా అది దేవుని యొక్క సన్నిధికి చేరనే చేరదు. ఏనాడైతే నువ్వు క్షమిస్తావో నీ రుణములు క్షమించబడతాయట. క్షమించే తత్వం లేనివాడు దేవుని యొక్క సంతానం కానివ్వండి. భక్తి లేని వారు క్షమిస్తూ వచ్చినట్టుగా మనం కూడా క్షమించాలి. మనం కూడా ఆ యొక్క క్షమాగుణం కలిగి ఉండాలి. దావీదు యొక్క జీవితంలో ఐజేపేలు ఎంత ప్రాణ స్నేహితుడండి. దావీదు యొక్క ప్రాణ స్నేహితుడు ఐజేపేలు. కానీ ఐజేపేలు ప్రతి క్షణం కూడా దావీదు యొక్క ప్రాణానికి ముప్పు తీర్చడానికి కుమారుని చేతిలో చేయగలిపాడండి. కుమారుని చేతులు కలిపాడు. ఆయన ప్రాణము తీయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేశాడు. కానీ దావీదు ఏమని ప్రార్థన చేసి తెలుసా? ప్రభువా నీ చిత్తమైతే ఆయన ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు, కానీ ఆయన తీసేయమని ప్రార్థన చేయలేదు. అని క్షమించే తత్వం కలిగిన వాడు దేవుని యొక్క బిడ్డ అండి. రెండోది, మొట్టమొదటిసారిగా క్షమాపణ హృదయం కలిగి జీవించాలి మనం. రెండోది ఏంటంటే, నీ శత్రువులను ప్రేమించండి. 5వ అధ్యాయం 44 వచనం అంటారండి. మీ శత్రువులను ప్రేమించండి. శత్రువులు లేరండి మనకు. ఎక్కడ ప్రతి చోట ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారండి.
ఆ శత్రులను ప్రేమించని దేవుని యొక్క వాక్యం చెప్తే మనం రివెంజ్ తీసుకోవాలని చూస్తూ ఉంటాను. ఆయన ఈరోజు వాక్యం దగ్గర మాట్లాడుతున్నారు. శత్రులను మిత్రులుగా మార్చగలవాడు ఆయనేనండి. నువ్వు ప్రార్థించేదానికి మోకరించినప్పుడంతా నీ బలి అర్పణ మొట్టమొదటిసారిగా విడిచిపెట్టి మొదట నువ్వు వెళ్ళి నీ శత్రువులు సమాధాన పడము, తర్వాత నువ్వు వచ్చి బలి అర్పించమని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. యేసయ్యను ఉమ్మి వేశారు, యేసయ్యను గుద్దారు, యేసయ్యను రక్తాలు వచ్చేలా కొట్టారు, గాయపరిచారు, హింస. యేసయ్య నా మొర విను అని చెప్పి నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా సరే, యేసయ్య నా మొర విను అని చెప్పి నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా సరే ఆ ప్రార్థన చేరదండి. ఏనాళ్ళకి నువ్వు దేవుని యొక్క సముఖాన విరిగినరిగిన మనసుతో నిన్ను బాధించేవారు, నిన్ను హింస పెట్టేవారు, నిన్ను తుణీకరించేవారు, నిన్ను అవమానపరిచేవారు, యేసయ్య వారిని క్షమించయ్యా, అయ్యా నువ్వు క్షమించే రీతిగా నేను కూడా క్షమిస్తున్నాను అని నువ్వు చెప్పినప్పుడు అంతా నువ్వు విరిగిపోతావండి. నీలో ఆ అహం చచ్చిపోతే దేవుని యొక్క సంతానంగా మనం మార్చబడగలం. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. మనకి కావలసిన అన్ని కూడా దేవుడు సమకూరుస్తాడు. నీ శత్రువుల పట్ల నువ్వు రివెంజ్ తీసుకోవద్దు, కానీ రివెంజ్ తీసుకునే పని ఆయనకి అప్పచెప్పాలండి. పగ తీర్చడం నా పని, కీడు చేయటం అని మేలు చేయము. దేవుని యొక్క వాక్యము మేలు చేయమని చెప్తుంది, అని కీడు చేయొద్దని చెప్తుంది. ఆ పగ నేను తీర్చుకుంటానయ్యా, నీకు విరోధమైన ఆయుధం ఏది వర్ధిల్లకుండా నేను తీసివేస్తాను అని దేవుని యొక్క వాక్యం ప్రబోధిస్తుందండి. మూడో విషయం ఏంటంటే, యేసయ్య శిలువ మీద తండ్రి వీరేం చేసి వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పి మనం చూస్తున్నాం. మత్తయి 5:44 శత్రువులను ప్రేమించమన్నాడు. రెండోదిగా మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడండి. చదవనం 5:44, మత్తయి 5:44. నేను మీతో చెప్పినదేమనగా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎవరైతే మిమ్మల్ని బాధిస్తున్నారు, ఎవరైతే మిమ్మల్ని దూషిస్తున్నారు, ఎవరైతే మీ మీద నేరారోపణ చేస్తున్నారు, వారందరి కొరకును మీరు ప్రార్థన చేయండి. ఈ 3 సత్యాలు యేసయ్య చేశాడండి. బందిపూడి దొంగ ఒక ఆయన ఒక పక్కన నిలబడ్డాడు, మరొక ఆయన ఒక పక్కన నిలబడ్డాడు. ఈ రెండో మాట అయ్యగారు పీఠంకులు గారు మాట్లాడతారు కాబట్టి దాని గురించి నేను డిస్కస్ చేయట్లేదు. అని వారిద్దరిని యేసయ్య క్షమించాడండి. వారిద్దరిని యేసయ్య క్షమించాడు. మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మొదటి మాటలో 3 సత్యాలు మనం నేర్చుకున్నామండి. ఏంటది? మొదటిదేమో క్షమాపణ హృదయం కలిగి జీవించాలి. 2 శత్రుల కొరకు శత్రులను ప్రేమించాలి. 3 హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. యేసయ్య యొక్క 3 కార్యాలు చేస్తాడు. మనం కూడా ఈ 3 పనులు చేయనున్నామండి. వీటిని చేసి అప్పుడు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అటువంటి జీవితం, అటువంటి ఆశీర్వాదము దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరుచునుగాక. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మొట్టమొదటి మాట మనం విన్నాం. మరి తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అన్నటువంటి మాటను విన్నాం. రెండవ మాట మరి యేసు ప్రభుల వారు దొంగతో అన్నటువంటి మాట. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే 39 నుండి 43 వరకు ఆ దొంగలు పరస్పరం ఎలా మాట్లాడుకున్నారు, తర్వాత యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి జవాబును కూడా మనం అక్కడ చూస్తాం. ఈ యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటకు వెళ్ళడానికి మునుపు దొంగను గురించి లేక దొంగలను గురించి క్లుప్తంగా 2 నిమిషాలు చెప్పి తర్వాత వాక్య భాగంలోనికి వెళ్తాం. ఈ భాగంలో మనం చూస్తే సువార్తలు 4 ఉన్నాయి. మత్తయి, అదేవిధంగా మార్కు, లూకా, యోహాన్.
వీటిలో మత్తయి మార్కులో ఏం వ్రాయబడిందంటే వారిరువురు దొంగలు, మత్తయిలో మార్కులో ఇరువురు దూషించారు. దొంగలు ఇద్దరు కూడా యేసయ్యను తిట్టారు బాగా. యేసుప్రభుల వారిని ఇద్దరు కూడా దూషించారు అని చెప్పేసి వ్రాయబడింది. అయితే యోహాను సువార్తలోకి వచ్చే లోపల అది ఏమీ చెప్పలేదు ఆయన. ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు అన్నాడు. యోహాను సువార్తలో ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు, అక్కడొకడు ఇక్కడొకడు, కుడివైపున ఎడమవైపున. మత్తయి మార్కులో ఏం వ్రాయబడిందంటే మరి ఆ ఇద్దరు కూడా దొంగలు ఆయనను దూషించారట. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడవు కదా, దైవాంశ సంభూతుడవని నీకు పేరు, నీకు నీవే మరి ప్రచారం కూడా చేసుకుంటున్నావు, కనుక నీవు ఏం చేయాలి, మరి మమ్మలను విడిపించు, నీవు కూడా విడిపించబడి అని చెప్పి ఎప్పుడైతే మరి విడుదల కలగలేదో అప్పుడు వారిరువురు కూడా ఆయనను బాగా దూషించారు. అయితే లూకాలో మాత్రం ఒక దొంగ మాత్రమే దూషించాడు, రెండవ దొంగ వానిని ఆక్షేపించాడు. వాణ్ణి ఏమన్నాడు, నువ్వు ఇలాగూ దూషించడం సరికాదు అని వారిద్దరి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్, సంభాషణ ఇక్కడ ఈ భాగంలో వ్రాయబడింది. మనం ఒకసారి గమనించినట్లయితే దొంగల గురించి చెప్తానన్నాను కదా, ఒక నిమిషం చెప్తాను, ఎక్కువ చెప్పను. ఈ కాలంలో లేక ఆ కాలంలో కూడా మన వాళ్ళు అంటుంటారు కొంతమంది దొంగలను గురించి, వాడు తెలివి లేని వాడండి, తెలివి లేకనే దొంగతనం చేస్తున్నాడంటాం. బుద్ధి లేనివాడు కష్టపడి పని చేసుకోకుండా, ఏమమ్మా సుగుణ, ఏం చేసుకోకుండా, కష్టపడి పని చేసుకోకుండా దొంగతనం చేస్తున్నాడు, బుద్ధి లేనివాడు కాకపోతే బుద్ధి ఉన్నవాడు ఎవడని పని చేస్తాడని చెప్పి మన పెద్దలు అంటుంటారు. నాకు తెలిసినంత వరకు మాకు సిలబస్లో ఒక టెక్స్ట్ బుక్కే ఉండేది, దొంగ అంటే ఎలా ఉంటాడు, దొంగతనం ఎన్ని రకాలు, ఆ దొంగలు ఎలాగూ దొంగతనం చేస్తారు, దానికి ముందు ప్రీ ప్లాన్డ్ ఏమిటి, తర్వాత ప్లాన్ ఏమిటి, ఎలాగూ బయటపడతారని ఒక మహర్షి రాశాడు, ఒక పుస్తకమే రాశాడు దొంగను గురించి, ఆ దొంగ ఎలాంటి వాడని. సరే, మనం ఆయన రాసిన దానికి వెళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో మరి టీవీలో మనం చూస్తే ఒక దొంగ ఒక బంగారు షాపులోనికి వెళ్ళి దొంగతనం అంతా పూర్తి చేసిన తర్వాత బయటికి వస్తూ, అంటే గ్లౌజ్ వేసుకున్నాడు చేతులకు, ముఖానికి కూడా మాస్క్ వేసుకున్నాడు, పూర్తిగా కళ్ళు మాత్రం కనపడు. దొంగతనం అంతా తీసుకొని చేసిన తర్వాత మళ్ళా ఆ తడి బట్ట తీసుకొని మొత్తం అంతా ఎక్కడెక్కడైతే తను స్పృశించాడు అంటే పట్టుకున్నాడు అవన్నీ తుడుచుకుంటూ వచ్చాడు. ఎందుకంటే సీసీ కెమెరాలో పాస్టర్ గారు కనపడుతుంది కదా, ముఖమంతా బాగా ఆ గుడ్డ అది కప్పుకున్నాడు. తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఏం చేశాడు, అన్నీ మళ్ళా తుడుచుకుంటూ మొత్తం శుభ్రం చేసుకుంటూ మళ్ళీ ఆ పట్టుకున్న గడియలు అంతా కూడా శుభ్రం చేసుకుంటూ వచ్చాయి. ఎంత మంచి దొంగలని చెప్పమ్మా. మరి బయటపడ్డాడు కనపరాకుండా, గుర్తుపట్టడానికి లేదు. మళ్ళా బయటికి పడేటప్పుడు అంతా శుభ్రం చేసుకొని వచ్చాడు బయటపడడానికి. ఈ మధ్య ఉదయమే ఒక టీవీలో న్యూస్ చెప్తూ దొంగలు మిగతా వాటిని అమ్మాయమ్మ గారు అన్నీ వదిలేశారంట, కేవలం బంగారం మాత్రమే దొంగలిస్తున్నారంట. గుడిలో బంగారం, బయట స్త్రీలు ఎవరన్నా వెళ్తుంటే మెడలో వేసుకున్నారని ఆ బంగారం, మంగళసూత్రాలు బజారులో ఎక్కడ పోయినా కానీ, ఎందుకంటే 1,00,000 పైన పలుకుతుందంట బంగారం, తులము 1,00,000 పైన. కనుక మిగతా వాటి జోలికి వెళ్ళడం లేదు, కానీ దేవుని మందిరంలో పగలగొట్టడం, ఆ బంగారం ఉంటే ఎత్తుకొని పోవడం. కనుక ఇలాంటి పనులు దొంగలు చేస్తున్నారు. కనుక మన వాళ్ళు అన్నట్లు వాడు బుద్ధి లేనివాడు, తెలియలేనివాడు దొంగతనం చేస్తున్నాడని చెప్పడానికి లేదు. దొంగలు ఎలాంటి వారు, చాలా చాలా తెలియగలిగిన వాళ్ళు, చాలా చాలా తెలియగలిగితే. కనుకనే వారి ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఒకసారి చదువుతాను చూడమ్మా. వ్రేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు, లూకాసు వార్త 23:39 నుండి 43 వరకు చదువుతాను.
వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుము. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి యేసును చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమన్నాడు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూస్తే దొంగల లాస్ట్ వాక్యములో మాత్రమే యేసుప్రభుల వారు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావా అన్నాడు. పై భాగం అంతా చూసినట్లయితే దొంగల మధ్య జరిగిన సంభాషణ, వారిద్దరి మధ్య ఏమిటంటే, ఎప్పుడైతే ఇలాగ దూషించాడో మరి రెండవ దొంగ మొదటి దొంగని అంటున్నాడు, అరే ఆయనలో ఏ తప్పిదం లేదా, ఎందుకు మరి నీవు అలా దూషిస్తున్నావు? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసరము పాపముగా చేసినటువంటి ఆ వాక్య భాగం నీకు బాగా తెలుసు కదా అని చెప్పి వానితో అంటున్నాడు. నీకు బాగా తెలిసి కూడా యేసుప్రభుల వారిని, ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడని నీకు తెలుసు, ఆయన ఈ లోకానికి పాపులను రక్షించడానికని వచ్చాడని తెలిసి కూడా నువ్వు ఆయన్ను దూషిస్తున్నావు. నిజంగా నువ్వు తెలివి కలిగిన దొంగవా, తెలివి లేని దొంగవా అని నేను అనుకోవడం ఏమిటంటే, అలాగ వారి మధ్యలో సంభాషణ చేశాడు. కనుక అలాంటి పాపము లేనటువంటి ఆయనను సిలువ వేస్తుంటే నీవు, అయ్యో ప్రభా, నీవు ఈ లోకానికి నా కొరకు వచ్చావా, నిన్ను సిలువ వేస్తున్నారు, ఏ పాపం లేని చెప్పి నీవు పశ్చాత్తాపడవలసి పోయి ఆయనతో ఏమంటు దూషిస్తున్నావా, ఆయనను నిందిస్తున్నావా, ఆయనను తిడుతున్నావా, రకరకాలైన మాటలతో హింస చేస్తున్నావా అని చెప్పేసి అన్నాడు. యేసుప్రభుల వారి అన్న మాట, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించరు. మరొక మాట ఉంది చూడమ్మా, యోహాను సువార్త 5:19 ఒక మాట ఉంది. యోహాను సువార్త 5:19, ఒకని విధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగైతే చేయబడ్డారో అలాగే ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని నీవు బాగా ఎరుగుదు. అంటే మన పితరుడైనటువంటి ఆదాము చేసినటువంటి ఆ పాపం వల్ల మనమందరం కూడా పాపులముగా తీర్చబడ్డాం. ఆయన లోకరక్షకుడైన యేసుప్రభుల వారు వచ్చుట ద్వారా, ఆ పుణ్యాత్ముని యొక్క రక్త ప్రవాహం ద్వారా మనమందరం కూడా నీతిమంతులంగా తీర్చబడతామని ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు, అదేవిధంగా దేవుని వాక్యం సెలవిచ్చినటువంటి మాటలు, ఆయన దాసులు చెప్పినటువంటి మాటలు నీవు బాగా విన్నావు కదా, వీన్ని కూడా ఆయనను నిందిస్తున్నావా అని చెప్పేసి వాణ్ణి ఆక్షేపిస్తున్నాడు. వాళ్ళిద్దరూ మధ్యలో యేసుప్రభుల వారు ఉన్నాడు. వీడు ఎప్పుడైతే యేసుప్రభుని తిట్టడం మొదలెట్టాడో వాడిని నోరు మూయించడానికి మొదటి దొంగ తిడుతున్నాడు, రెండవ దొంగ వాడిని నోరు మూయించడానికి అడుగుతున్నాడు, నీకు తెలియవా ఇవి అంటూ, నీకు ఈ విషయం తెలియదా, ధర్మంలో వ్రాయబడింది కదా, బాగా నీకు ఈ విషయం తెలుసు, అయినప్పటికీ ఆయనను దూషించడానికి నీకెంత ధైర్యం అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత ఇంకొక మాట ఉంది, 1 పేతురు 2:22-24 ఒక మాట ఉంది. ఏమిటంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఏమమ్మా, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. 24 చదవమ్మా, అక్కడే 1 పేతురు 2:24 వాక్యం. చనిపోయి నీతి విషయమే జీవించున్నట్లు శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనును, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని చెప్పినటువంటి వాక్యం నీకు జ్ఞాపకం లేదా? అపోస్తలుడైన పౌలుకు మరి ఈయన పేతురు చెప్పినటువంటి మాట నీకు జ్ఞాపకం లేదా? అన్నీ తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు? ఆయనను దూషిస్తున్నావు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే దిగు, మమ్మల్ని కూడా రక్షించమని అంటున్నావు, ఎంత సాహసం నీది అని అంటున్నాడు. అదేవిధంగా యెషయాలో కూడా ఒక మాట ఉంది,
53 చదువుకున్నాం 10-11లో. అతని నలుగుగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను, యెహోవా ఉద్దేశం ఆయన వలన సఫలమగును. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపభారం ఆయన భరించెను, తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసెను అని చెప్పి యెషయా ప్రవక్త కూడా ప్రవచించాడు. ఈ ప్రవచనాలు పెద్దలు చెప్పిన మాటలు, పాస్టర్లు చెప్పిన మాటలు, సేవకులు చెప్పిన మాటలు అన్నీ కూడా నీవు తెలిసి ఆయనను ఏమంటున్నావు? దూషిస్తున్నావు, నిందిస్తున్నావు. నీవు దేవుని కుమారుడు కాదా? నీవు దిగి మమ్మల్ని కూడా రక్షించమని అంటున్నావు. ఇంకొక మాట చూడమ్మా, రోమీలకు వ్రాస్తూ 4:25లో అంటాడు, మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడెను, మనము నీతిమంతులంగా తీర్చబడుటకే ఆయన లేపబడేనని చెప్పి రోమాలో అపోస్తలుడైన పౌలు అంటాడు. ఆయన చనిపోయిన దేనికి? మన అపరాధముల నిమిత్తము, మన పాపములకు క్షమాపణ కలగాలి, మనమందరం కూడా పరలోక రాజ్యవారు. నీవు నిందిస్తున్నావు అని చెప్పేసి అనేక విషయాలు నిందిస్తున్నావు అని చెప్పేసి అనేక విషయాలు చెప్పి ఏమంటున్నాడంటే, మరి నీవు ఇలాగ మాట్లాడడము అది మంచి పద్ధతి కానే కాదని చెప్పేసి మనము శిలువని పొందడానికి మనకి ఏముంది? తగిన హేతు ఉంది, తగిన కారణాలు ఉన్నాయి. మనం చేసినటువంటి ఆ పాపానికి, నరహత్యలకు, దొంగతనాలకు మనము గజ దొంగలం. మనము చేసినటువంటి పాపాలకు మనకు ఈ శిక్ష తగినటువంటిదే. కానీ ఆయనకు ఈ శిక్ష తగినటువంటిది కాదని చెప్పేసి ఇద్దరి మధ్యలో, మొదటి దొంగ రెండవ దొంగ మధ్యలో జరుగుతున్న సంభాషణ కనుక, మొదటి దొంగ ఎప్పుడైతే ఆయనను దూషించడం మొదలెట్టాడో, రెండవ దొంగ ఆ మొదటి దొంగ నోరు మూయించడానికి ఈ వచనాలన్నీ చెప్పాడు. ప్రవక్తలు చెప్పిన వచనాలు, ధర్మశాస్త్రంలో చెప్పిన వచనాలు, యాజకులు చెప్పినటువంటి వచనాలు, పెద్దలు చెప్పిన వచనాలు అన్నీ చెబుతూ, అన్నీ తెలిసి కూడా నీవు ఆయన దూషిస్తున్నావు అంటే నువ్వు క్షమార్హము అంటే నీవు క్షమించడానికి, నిన్ను క్షమించడానికి నీవు యోగ్యుడవు కాదు, ఇది క్షమార్హము కాదని చెప్పేసి రెండవ దొంగ మొదటి దొంగను అన్నాడు. సరే, ఆ దొంగ అలాగని వాడిని నోరు మూయించిన తర్వాత ఈ రెండవ దొంగ ఏమంటున్నాడు? ఈరోజు యేసుప్రభుల వారు సిలువలో పలికినటువంటి రెండవ మాట, నేడు నీవు ఏమన్నాడంటే, అయ్యా నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమన్నాడు. ఏమన్నాడమ్మా? నీవు నీ రాజ్యములోనికి లేక నీ రాజ్యముతో వచ్చినప్పుడు పరిశుద్ధులందరినీ, మరి తెస్సలోనికైల పత్రికలో చూస్తాం, ఆయన మధ్యాకాశములోనికి దేవదూతలతో, పరిశుద్ధులతో అందరితో కూడా వస్తాడని, మరి చావకుండా ఈ లోకములో ఉన్నటువంటి మనము ఆయనను ఎదుర్కొంటామని చెప్పి వ్రాయబడింది. కనుక యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ఆ రెండవ విధంగా యేసు ప్రభుల వారితో అన్నప్పుడు అప్పుడేమన్నాడు ఆయన? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఎక్కడుంది అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. పరదైసులో ఉంటే మోక్షానికి నువ్వు నాతో కూడా వస్తావని అర్థం కాదు. ప్రయాణికులు ఉన్నారమ్మా, రైలు రాలేదు, మనం చేరవలసిన గమ్యస్థానం చేరడానికి ముందు ఎక్కడుంటాం? వెయిటింగ్ హాల్లో ఉంటాం. ప్లాట్ఫామ్గా వెయిటింగ్ హాల్. ప్లాట్ఫామ్లో ఉండకూడదనే వెయిటింగ్ హాలు. మరి నేను ప్లాట్ఫామ్లో ఉంటాను, నువ్వు వెళ్తున్నావు, అది వేరే సంగతి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ వెయిటింగ్, అందుకనే మృతులంతా ఎక్కడ? పరదేశంలో ఉంటారు. మృతులంతా అక్కడ తీర్పు జరిగిన తర్వాత ఎవడికి నరకము, ఎవడికి అంటే పాపులంతా నరకంలోనికి వెళ్తారు. కానీ ఎవరైతే ఆయనలో మృతి పొందారో మొట్టమొదట ఎక్కడ వెళ్తారు? లాజరు కూడా ఎక్కడికి వెళ్ళాడమ్మా? మోక్షానికి వెళ్ళలే, దేవుని సన్నిధికి కాదు. అబ్రహాము పరిశుద్ధులంతా ఉండేటువంటి ఆ స్థలానికి, పరదైసుకు వెళ్ళారు. నేను ఈ పరదైసు శబ్దానికి ఏమర్థం ఉందా అని చెప్పేసి తర్జనలు భర్జన చేసి, వ్యాఖ్యానాలని చేసి, డిక్షనరీలు
అదేవిధంగా బైబిల్కి సంబంధించిన వక్తలు చెప్పిన అన్ని పుస్తకాలు రెఫరెన్స్ తిరిగి వేస్తే దాంట్లో ఏమని రాశారంటే, మన పెద్దలు పరదేశుననే ఏదోను తోట కూడా పరదేశు అనేటువంటి శబ్దాన్ని వాడారట. ఇంకా అక్కడక్కడ కూడా కొన్ని స్థలాలలో పరదేశు అనేటువంటి శబ్దం వాడబడింది. దాని అర్థం ఏమిటంటే, పరదేశ్ అంటే సుఖ సంతోషాలతో ఉండేటువంటి స్థలం. ఎక్కడైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో, ఆనందముతో ఆయన సన్నిధిలో గంతులు వేస్తూ ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తుంటారో ఆ స్థలము ఏమన్నారు? పరదేశు అన్నారు. ఏది ఏమైనప్పటికీ దొంగతో ఏమన్నాడు ఆయన? నీవు నాతో కూడా. ఈ పరదేశుని గురించి రెఫరెన్సులు కూడా చెప్పిస్తాను చూడమ్మా. 2 కొరింథీయులు 12:3-4 ఒక మాట ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును అని పౌలు అంటాడు. క్రీస్తు యేసునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశుకు వెళ్ళాడు. శరీరముతో వెళ్ళాడా, శరీరము లేక వెళ్ళాడా నాకు తెలియదు, కానీ పరదేశుకు వెళ్ళాడు అతను. అదేవిధంగా ప్రకటన 2:7 ఒక మాట ఉంది చూడమ్మా. ప్రకటన 2, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న ఫలములను భుజింప చేయుదును. ఇక్కడ కూడా పరదేశు అనే పదం ఉంది. అదేవిధంగా యెషయాలో కూడా ఒక మాట ఉంది. ఈ పరదేశుకు అక్కడ యెషయా భక్తుడుగా ఒక మాట రాస్తాడు, ఆనంద సంతోషములు కృతజ్ఞతాస్తుతులు సంగీత గానములు ఎక్కడ వినబడునో అదే పరదేశు. రూతమ్మ ఏమన్నారు? పరదేశ్ అంటే ఎక్కడైతే యెషయా అంటున్నాడు ఆనంద సంతోషాలు కృతజ్ఞతాస్తుతులు సంగీత గానములు ఇవన్నీ ఎక్కడైతే వినబడతాయో అదే పరదేశ్ అన్నాడు. కనుక ఏది ఏమైనప్పటికీ నీవు నాతో కూడా మరి అందరికీ తీర్పు జరగాలి కదమ్మా. ఒకవైపు గొర్రెలు, మరొక వైపు మేకలు, ఒకవైపు నీతిమంతులు, ఒకవైపు దుష్టులు, అలాంటి వాళ్ళంతా ఉన్నప్పుడు కుడివైపు ఉన్న వాళ్ళు ఎడవైపు ఉన్న వారికి తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చిన తర్వాత వేండ్ల పాలన తర్వాత వస్తుంది. ఎవరైతే నరకానికి పోయే వాళ్ళు నరకానికి వెళ్తారు, దేవుని సన్నిధిలో పరలోకంలో ఉండే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. కనుక ఇక్కడ ఏమన్నాడు? మరి నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని ఈ మాట ఎప్పుడైతే అన్నాడో, మరి నిజంగా ఎంత అదృష్టమండి ఆ దొంగది. ఆ సమయంలో మరి ఆ మొదటి దొంగకు బుద్ధి చెప్పాడు. అన్నీ తెలిసి కూడా నువ్వు ఆయనను నిందిస్తావా, నీకు క్షమాపణ లేదంటూ వాడిని నోరు మూయించిన తర్వాత, అయ్యా యేసు ప్రభువా, నువ్వు సాక్షాత్తు దేవుని కుమారునివి, నన్ను క్షమించు, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు నేడే అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు, నేను వెళ్ళే స్థలంలో నీవు కూడా ఉంటావు అన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మరి నీవు నేను, యేసు ప్రభుల వారు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? మరి నిజంగా నీవు నేను ప్రాణం విడిస్తే దేవుడు ఏమండి మీరు నాతో కూడా పరదేశంలో ఉంటారు, నాతో కూడా పరలోక రాజ్యంలో ఉంటారు అని చెప్పగలడా అని. ఒకవేళ మనం కొందరు అంటుంటారు కదా, దొంగకు లాస్ట్లో యేసు ప్రభుల వారు ఏం చేశారు? ఆ దొంగ లాస్ట్లో ఏం చేశాడు? క్షమాపణ అడిగాడు, యేసు ప్రభుల వారు క్షమించారు, మోక్షాన్ని తీసుకువెళ్ళాడు. కనుక జీవితాంతం ఇష్టానుసారంగా జీవిస్తాను, మరణించేటప్పుడు మన వాళ్ళు అంటుంటారు కదా, దేవుని స్మరిస్తే పరలోకానికి వెళ్తారని. అలాగ అనుకుంటే ఒకవేళ నీకు ఆ ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరి ప్రాణము ఎలా పోతుందో ఎవరికి కూడా
తెలియదు. కనుక ఆనాడు దొంగతో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులోను. కనుక మనల్ని మనమే పరిశీలించుకుందాం. ఒడియాలో కూడా ఆ శబ్దానికి అర్థం చెప్తాను. मने दया करी मते क्षमा करो बोली जेते वेले से द्वितीय चोरो ठाकुर मने ईश्वर को पचारे जीसु को कहिले नहले पचारे से समय जीसु तांको कहिले आजी एब्बे मो सांगरे तुम्हें परदेशरे रहीवो నీవు నాతో కూడా పరదేశులో ఉంటావను. కనుక నిజంగా మరి ఈ రెండవ వాక్యం ద్వారా నీవు నేను మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఏ క్షణాన మనకు మృత్యు వచ్చినా, ఏ క్షణాన ప్రభు మనల్ని పిలిచినా నీవు నేను చెప్పగలమా, ప్రభువా నేను నీతో కూడా వస్తాను అని. ఆ దొంగ మరి చెప్పి ఉండవచ్చు, నీవు నేడు నాతో కూడా పరదేశులో ఉంటావన్నాడు. కనుక అలాంటి సౌభాగ్యం, అలాంటి మంచి అనుభవాన్ని మనమందరం కూడా పరదేశంలో కనపడితే ఎంత సంతోషం. కనుక మరి మనల్ని మనం పరిశీలించుకుందాం. దొంగకు అవసరత మరి ఆ సమయం దొరికింది, ఆ అవకాశము దొరికింది. అందరికీ అలాగుంటుందని చెప్పలేం. కనుక మనం దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగించుకుందాం. నిన్న మనం విన్నాం, యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? జీవితాంతము యేసు ప్రభులో వాడు చచ్చిపోయేంత వరకు ఆయనతో కూడా ఉన్నాడు. చచ్చిపోయేటప్పుడు ఎక్కడ పోయాడు? నరకానికి పోయాడు. ఎందుకంటే ఊరేసుకొని చచ్చాడు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారని ఎక్కడ కూడా లేదు. కనుక నరకానికి వెళ్ళాడు. అలాగ మనము కూడా ఇష్టానుసారంగా జీవిస్తూ మరి మరణ సమయంలో ఆయనకు వ్యతిరేకంగా జీవించినట్లయితే మనం పరదేశంలో లేక పరలోకంలో ఆయన సన్నిధిలో కనబడలేం. కనుక నీవు నేను మనమందరం కూడా ఎప్పుడు ఆయన వచ్చినా, ఎప్పుడు ఆయన పిలుపు వచ్చినా పరదేశంలో ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. పాస్టర్ గారు అయితే నన్ను నిలబెట్టారు, కానీ నేను ఏం మాట్లాడాలో ధైర్యం చాలదే. ఏంటి ప్రభువా అని ప్రార్థించుకున్నా. అంటే సమయం ఉంది కదా, 10 రోజులు ఉంది అన్నాడు. 10 రోజులు ఉన్నా కానీ ఎన్ని రోజులు ఉన్నా నేను నిలబడలేనేమో అనుకున్నాను. అయితే దేవుడే శక్తినిచ్చేవాడు. కనుక ఆయన మాటను ధ్యానించుకున్నట్టుకు కొన్ని నిమిషాలు మాత్రమే నేను మాట్లాడగలను. ఆ కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఇంతవరకు పెద్దల ద్వారా, పాస్టర్ గారి ద్వారా మన మాట విన్నాం. 2 మాటలు విన్నాం. 3వ మాట సిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటల్లో 3వ మాట పాస్టర్ గారు నాకు ఇచ్చారు. ఆ మాట గురించి మనం తెలుసుకుందాం. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాడు. తన శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని. ఇక్కడ ప్రేమతత్వాన్ని దేవుడు బోధించాడు. ఎలాగ మనం ఇతరులను ప్రేమించాలి, మనం ఏ విధంగా జీవించాలి ఈ లోకంలో అన్న సత్యాన్ని ఇక్కడ ఆయన బయలుపరిచాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్ వాక్యంలో వ్రాయబడింది. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం ఒక్క నిమిషం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నాం. యెహోవానికి ఆజ్ఞాపించ అలాగన నీ తండ్రిని తల్లిని సన్మానించమని వ్రాయబడింది. మనం ఈ లోకంలో మన తల్లిదండ్రులను ఏ విధంగా సన్మానిస్తున్నామో, వారి విషయం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారిని ఆదరించేవారుగా ఉండాలి. మన తల్లి అయిన మొట్టమొదటి తల్లి అవ్వ ఏ విధంగా పాపంలో పడింది. ఆమె పాపంలో పడ్డ ద్వారా మనకి ఈ లోకంలో మనకు పాపం మనం అనుభవిస్తున్నాం. ఆ పాపాన్ని బట్టే మనం దేవుడికి మనకు దూరం వచ్చింది. ఆ దూరాన్ని తగ్గించడానికి యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చారు. ఆ దూరాన్ని తగ్గించడానికే సిలువలో మరణించారు కూడా. ఈ లోకంలో తల్లిదండ్రులను ఎంతమంది గౌరవిస్తున్నారు, ఎంతమంది ప్రేమిస్తున్నారు అంటే
చాలా తక్కువేనే చెప్పాలి. టీవీలో చూస్తుంటాం, తల్లిదండ్రులను కొట్టే వాళ్ళని కూడా చూస్తున్నాం, వారిని తిట్టే వాళ్ళని కూడా చూస్తున్నాం, వారికి కనీసం తిండి కూడా పెట్టరు. అలాంటప్పుడు మనం ఏ విధంగా దేవుని వాక్యం ద్వారా మనం ఎదుగుతున్న మనము ఏ విధంగా మనం బలపడుతున్నాము, ఏ విధంగా ప్రతిరోజు వాక్యం వింటున్నాము, 40 రోజులు వాక్యాలు విన్నాము, అన్నీ చేస్తున్నాము. అయితే మన తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమిస్తున్నాం, ఏ విధంగా వారిని గౌరవిస్తున్నాం, అది మనం నేర్చుకోవాలి. మరణ సమయంలో కూడా ఆయన తన తల్లిని మర్చిపోలేదు. తల్లిని ఓదార్చుటగా ఆయన ఈ వాక్యాన్ని చెప్పాడు. తల్లిని ధైర్యపరిచాడు, ఆదరించాడు కూడా. నిర్గమకాండం 21:15 చూడండి. నిర్గమకాండం 21వ అధ్యాయం. చదవమ్మా. తల్లిని తండ్రిని కొట్టే వాళ్ళని చూస్తున్నాం, వాడికి ఏమొస్తుందంటే మరణ శిక్ష వస్తుందంట, మరణం వస్తుంది వాడికి. దేవుని వాక్యంలోనే వ్రాయబడి ఉంది. జన్మించిన తల్లిదండ్రులను వాడిని ప్రేమతో ఆదరించాలి, కానీ వాడిని కొట్టడము, వాడిని దూషించడం కాదు. వాడిని కనీసం బానిసలుగా చూసుకుంటూ ఉంటారు, వారిని గౌరవించరు కూడా. జన్మించిన తల్లిని ఎంతగానో ఆదరించాలి, తప్పిస్తే వారిని దూషించకూడదు, వాళ్ళ మనసును గాయపరచకూడదు. ఇంకా వాక్య భాగం చూసుకుందాం చూడండి. తల్లి అనేది ఎంతో మంచి అలవాట్లు బిడ్డలకు నేర్పించాలి. తల్లి బిడ్డలకు మంచి అలవాట్లు నేర్పించాలి. హెరోదియా ఏం చేసింది, తన బిడ్డకి ఎటువంటి నడవడికి నేర్పింది అంటే ఇక్కడ చూస్తాం చూడండి. యోహాన్ తల ఆయన కుమార్తె నాట్యం ఆడినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు తండ్రి అంటాడు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తానమ్మా అంటాడు. అంటే అక్కడ ఈయన చెప్తారు, హెరోదియా కుమార్తె తల్లి దగ్గరికి వెళ్ళి నేనేం అడగాలన్నప్పుడు ఆమె అంటుంది, యోహాన్ తల కొట్టించి తీసుకురావాలి నా దగ్గరికి. అంటే ఆమె ఎటువంటి ప్రవక్త ఆయన. ఆ ప్రవక్త ఏం చెప్పాడు, మీ నడవడికి బాగోలేదమ్మా, మీ జీవితాలను చక్క చేసుకోండి అని చెప్పినప్పుడు ఆమె తన నడవడికని చేసుకోకుండా తన కుమార్తెకి చెడు నడవడిని నేర్పింది. మనం మన పిల్లలకి ఎటువంటి నడవడికని నేర్పుతున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకోటి చూద్దాం చూడండి. రిబ్కా కూడా ఇస్సాకు వారి తన కుమారునికి ఎటువంటి నడవడికని నేర్పిందో చూద్దాం. ఇక్కడ మోసకారితనం నేర్పుతుంది ఇక్కడ యాకోబుకి. ఈ లోకపు దీవెనల కోసము ఆమె చెడు నడవడికని నేర్పుతుంది. ఈ లోకరీతిగా దీవెనలు కావాలని ఆమె తన కుమారుని మోసకారితనంలో నడిపిస్తుంది. ఆ మోసకారితనం వల్ల యాకోబు 14 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు. తను మరలా తన తప్పు తెలుసుకున్నవాడై దేవునితో పోరాడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అలాగే మన పిల్లలకు మనం చెడు నడవడికి నేర్పకుండా మంచి నడవడికి నేర్పడానికి నేర్చుకుందాం. ఎలిషబెత్ గర్భంలో శిశువు ఉన్నప్పుడు, ఆ శిశువు నుంచి ఎదుగుతున్నప్పుడు యేసు ప్రభు వారి తల్లి ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆ వందన వచనం వినగానే గర్భంలోని శిశువు గంతులు వేశాడు. అంటే గర్భంలో ఉన్న శిశువు కూడా స్పందిస్తారనమాట. కనుక మనం గర్భవతులుగా ఉన్నప్పటికీ మన బిడ్డలను మనం గర్భములో ఉండగానే దేవుని వాక్యంతోనూ దేవుని మాటలతోనూ వారు ఎదిగేటట్టు మనం చెయ్యాలి. యేసు ప్రభు వారి తల్లి ఆమె ఏం చేసిందంటే తన యేసు ప్రభువుల వారిని గర్భం ధరించకముందు దేవదూత వచ్చి ఆమెను దర్శించాడు. దేవుడు దర్శించినప్పుడు ఆ దేవదూత మాట్లాడినప్పుడు ఆమె ఒప్పుకుంటుంది. నేను కన్యకను కదా, నాకు ఈ అవమానాలు ఎలా భరించగలను అన్నప్పుడు ఆమె దేవుని స్వరం వింటూ దేవునితో గడిపింది కనుకనే ఆమె
ఆ నిందలకు కానీ అవమానాలకు కానీ ఆమె దానికి ఒప్పుకుంది. యేసు ప్రభువును వారిని తను గర్భం దాల్చి ఈ లోకరక్షకుని ఈ లోకానికి అందించగలిగింది. యోసేపు కూడా దీనిలో సహాయం చేశాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం మన బిడ్డలకి ఏ విధంగా నేర్పిస్తున్నాం, ఎటువంటి నడవడిక నేర్పిస్తున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మనకు జన్మనిచ్చిన తల్లిని మనం గౌరవించాలి, ఆదరించాలి కూడా. అటువంటి గౌరవం లేకుండా ఎట్లంటే అట్లా మాట్లాడుతుంటాం, దూషిస్తుంటాం. నువ్వు నాకు చెప్పేదేంటి, నీ మాట నేను ఎందుకు వినాలి అన్నట్టు పిల్లలు ఉంటారు. అటువంటి ప్రవర్తన కాకుండా బిడ్డలంతా యవన బిడ్డలు మరి ముఖ్యంగా దేవుని భయం కలిగి తల్లిదండ్రులను గౌరవించాలి. అమ్మను ప్రేమించాలి తప్పిస్తే ఆమెను దూషించకూడదు, ఆమెను ఆదరించాలి, వాళ్ళతో సమయం గడపాలి, వారిని ఆదరించాలి. యేసు ప్రభు వారు సిలువలో అదే నేర్పినాడు మనకి. ఏ మాటలు నేర్పాడంటే అమ్మను ఆదరించాడు, అక్కడ ఆమెను గౌరవించాడు. శిష్యుడు గుహలో నేను వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి, కనుక ఈ బాధ్యత నీకు. తల్లిని కూడా ధైర్యపరుస్తున్నాడు. అలాగే మన బిడ్డలు కూడా మన బిడ్డలను కూడా దేవుని భయములో భక్తిలో వారిని పెంచాలి. చెడు నడవడికి వెళ్ళేటట్టు వారిని నడిపించకూడదు, మోసకారితనం నేర్పించకూడదు. అలాగే మన జీవితాల్లో మన బిడ్డల్ని ఏ విధంగా పెంచుకుంటున్నాము, ఏ విధంగా దేవుని భయభక్తుల్లో వారిని పెంచుతున్నాము మనం గమనించుకోవాలి. తల్లిదండ్రులు అన్ని సమయాల్లో వారిని ప్రేమించాలి, ఆదరించాలి కూడా. అటువంటి జ్ఞానము మనందరం అనుభవించాలి. దేవుడు మనకు చూపిన మార్గంలో మనం అందరం నడవడానికి దేవుడు మనందరికీ శక్తిని అనుగ్రహించాల. ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తున్నాం. ప్రభు నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇది మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో రాసిన మాట ఏంటంటే, ఏలీ ఏలీ లామా సబక్తాని. ఆ మాటకి నా దేవా నా దేవా నీవు నన్నేలా చేయి విడిచితివి. ఈ మాట అసలు యేసుప్రభు వారు శిలువ మీద పలికిన మాటలు వర్ణించడానికి ఎవరికి సరిపడదు. అవి మామూలు మాటలు కాదు. అవి మాట్లాడాలంటే కవులు కూడా వాళ్ళ వర్ణనాతీతమేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే అంత గంభీరమైన మాటలు, అలాంటి మాటలు పలకటానికి చాలా ధైర్యం కావాలి, చాలా అనుభవం కూడా కావాలి. నేను మాట్లాడడానికి అర్హురాలైతే కాదని నేను అనుకుంటాను. కానీ దేవుని చిత్త ప్రకారంగా సేవకుని ద్వారా విడుదలైన ప్రతిదీ మనం పాటించాలి కాబట్టి నేను చెప్తాను అన్నాను. ఈ మాట అయితే నేను చెప్పడానికి నాకైతే గట్స్ లేవు, ఎందుకంటే అంత అనుభవం నాకు లేదు. ఈ సిలువ మీద పలికిన మాటలు మాట్లాడడానికి నాకు ధైర్యం లేదు. కానీ ప్రభు ఏది నడిపిస్తే అదే మాట్లాడతాను ఉద్దేశంతో నేను నిలబడ్డాను. కానీ ఏంటంటే ఇక్కడ ఏలీ ఏలీ లామా సబక్తాని అనే మాట, ఇది గొప్ప మర్మంతో కూడిన మాట. అది వర్ణించడానికైతే నాకైతే ఏమీ సరిపడదు, నాకు తెలియదు కూడాను. ఎందుకంటే ఒక భక్తుడు అంటాడు, సముద్రం అంత సిరా ఉన్నా ఈ లోకంలో ఉన్న చెట్లన్నీ ఒక పేపర్లా ఉన్నా వాటితో రాస్తేనంట ఇంకా మిగిలిపోద్దంట దేవుని ప్రేమ. సముద్రం అంత సిరాతోని ఈ లోకంలో ఉన్న చెట్లన్నీ పేపర్స్లా తయారు చేస్తే ఆ పేపర్ల మీద రాసిన ఆయనను వర్ణించటము అసంభవం. అలాంటి గొప్ప మహోత్తరమైన వ్యక్తి గురించి మాట్లాడటానికి నాకు ఇచ్చిన అవకాశం పెట్టి వందనాలు. ఇదేంటంటే ఇక్కడ ఈ మాట చాలా భారభరితంగా మాట్లాడుతున్నారనమాట. ఒక తండ్రి కుమారుల బంధం ఎడబాటుకు గుర్తు, ఇది వేదనకు గుర్తు. ఇది ఈ ఒక మనిషి భావోద్రేకాలు అన్నీ కలబోసుకొని తనలో నిరాశకు నిస్పృహకు లోనైనప్పుడు ఒక గంభీరమైన మాట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఇక్కడ వాళ్ళ ఇద్దరికి ఉన్న బంధం ఏంటంటే ఎప్పుడు కూడా కుమారుడికి తండ్రికి ఎడబాటు లేదు. ఎప్పుడు కూడా కుమారుడు తండ్రి పని మీదే వచ్చాడు. కాబట్టి ఎప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల కొత్త నిబంధన అంతా చూసినా సరే ఏముంటుంది, నేను తండ్రి పని మీద వచ్చాను, తండ్రి చిత్తం నెరవేర్చడానికే వచ్చాను, తండ్రి ఉద్దేశం చేయడానికే వచ్చాను అని పలుమార్లు దేవుని చిత్తం కోసం తండ్రి 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 అని సంబోధిస్తున్న వ్యక్తి ఒక్కసారిగా నా దేవా నా దేవా అని అంటున్నారు. కారణం ఏంటంటే అక్కడ వారిద్దరికీ ఎడబాటు.
ఎడబాటు వచ్చిందనమాట. ఇక్కడ అంతవరకు తండ్రితో ఉన్న సత్సంబంధము అతనికి తెలియకుండానే, ఎందుకంటే నేను వెళ్తున్న ప్రయాణము చాలా అంటే తండ్రికి ఇష్టం లేని పని ఇప్పుడు నా మీద జరగబోతుంది. ఈ లోక పాపములన్నీ నా మీద ఒక సిలువ రూపంలో నా భుజం మీద వేయవలసి వస్తుంది. కాబట్టి పాపమును క్షమించే వాడు నా తండ్రి కాదు అన్న నిశ్చయత అతనికి వచ్చినప్పుడు భారంగా అరుస్తున్నాడు అనమాట. నా తండ్రి నువ్వు నన్ను ఎలా చేయి విడిచేసావు అని చెప్పేసి. వాళ్ళిద్దరికీ ఎంత బంధం అంటే తండ్రి అంటాడు చాలాసార్లు ఏమంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నానంటాడు. యేసుక్రీస్తు వారిని చూసి తండ్రి అంటాడు అనమాట ఒక కుమారుడు గురించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పేసి మరో చెట్టు ఉంటుంది. యేసుప్రభు అయితే ప్రతి చోట నా తండ్రి అని చాలాసార్లు బైబిల్ గ్రంథంలోని తండ్రి చిత్తం చేయడానికే వచ్చానంటాడు. ఒకసారి యేసుప్రభు వారు సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు తల్లిగారు బయట ఉంటారనమాట. ఒకరు వచ్చి చెప్తారు, అయ్యా మీరు సమాజ మందిరంలో ఉన్నారు, మీ అమ్మ మీ నాన్న నీ కోసం వెయిట్ చేస్తున్నారు బయట అన్నప్పుడు, నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు? తండ్రి చిత్తము నెరవేర్చిన వారే కదా నా తల్లి నా తండ్రి అని చెప్పేసి అంటాడు. మరొక చోట ఫిలిప్ అంటాడు, మాటి మాటికి తండ్రి అని అంటావు కదా, ఆ తండ్రి ఎలా ఉంటారని చెప్పేసి యేసుప్రభు శిష్యుల్లో ఒక వ్యక్తి అడిగితే అప్పుడేమని చెప్తాడంటే యేసుప్రభు వారు, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే, నేను నా తండ్రి ఒక్కటే అంటారు. అంత ఐక్యం అనమాట వాళ్ళిద్దరికి. ఎడబాటు అనేది లేదు ఎప్పుడును. వారిద్దరి మధ్యన ఇంకొకరికి సంబంధం లేదు. వారిద్దరిలో అంత బంధం, ఎంత బాండింగ్ అలా ఉండేదన్నమాట. ఎడబాటు లేని ఈ బంధం అన్నమాట అటువంటిది యేసుప్రభు వారి చెయ్యి తండ్రి విడుస్తున్నారు అన్న ఆలోచన ఆ కుమారునికి తట్టుకోలేనంతగా అయిపోయిందనమాట. ఒకసారి ఏమవుతుందంటే, పేతురు గారు యేసుప్రభు వారు పక్కన ఉంటారు. యేసుప్రభు గారిని పట్టుకోవటానికి కత్తులతోనూ గుదియాలతోనూ వస్తున్నప్పుడు తొందరపడి పేతురు గారు ఏం చేస్తారంటే ఒక దొంగ చెవిని తెగ నరికేస్తారనమాట. నరికేసినప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అంటారు, నువ్వు అలా చెయ్యొద్దు పేతురు, ఏది పట్టుకుంటే దాంతోనే మరణిస్తారు. కానీ నేను ఇప్పుడు నా తండ్రికి ఆజ్ఞాపిస్తే, నా తండ్రిని కోరుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతను పంపించి నన్ను రక్షించలేడా? నువ్వెందుకు తొందరపడుతున్నావు అంటాడు. 12 సేనా వ్యూహాలు అంటే ఒక్కొక్క వ్యూహము దగ్గరికి 6,000 దూతలు. 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దూతలు వచ్చి నన్ను రక్షిస్తారు కదా, నువ్వెందుకు తొందరపడి అతను చెవి కట్ చేసావని చెప్పేసి యేసుప్రభు వారు పేతుని గద్దిస్తాడనమాట. అలాగా వాళ్ళకున్న బంధం అనమాట. ఆ తండ్రి కుమారుల బంధము ఇప్పుడు దూరం అయిపోతుందన్నమాట. అతనితో ఉన్న శిష్యులు విడిచిపెట్టేశారు అతన్ని. అయినప్పటికీ బాధపడలేదు. అతని దగ్గర ఆశ్చర్య కార్యాలు చూసిన వారు విడిచిపెట్టేశారు, బాధపడలేదు. ఆయన దగ్గర స్వస్థత కార్యాలు చూసిన వారు అతను విడిచిపెట్టేశారు, బాధపడలేదు. లోకమంతా విడిచిపెట్టేసినా సరే నా తండ్రి నాతో ఉంటాడన్న నిశ్చయత ఆ కుమారుడికి ఉండేది. కానీ ఇప్పుడు కుమారుడు చెయ్యి తండ్రి విడిచిపెట్టేశాడనమాట. అడుగుతున్నాడు, నా తండ్రి నీవేళ నా చెయ్యి విడిచిపెట్టేశావు అని అడుగుతున్నాడు అనమాట. ఇది చాలా వేదంతో కూడిన మాట అన్నమాట. ఒక మనిషిని ఎలా పిలుస్తాం మనం? మామూలుగా తండ్రి అని పిలుస్తాం, ఒకసారిగా తండ్రి పలుకుతాడు. తండ్రి అని పిలవటం అర్థం ఏంటంటే, అది ఆ పిలుపుని వినలేనంత దూరంగా తండ్రి ఉన్నాడనమాట. ఇప్పుడు అంటే వారి మధ్యన అదేనై ఉండాలి, లేకపోతే వాళ్ళ మధ్యన ఇంకేదో గ్యాప్ వచ్చిందని అర్థం అనమాట. కాబట్టి ఈ తండ్రి కుమారుల బంధం తట్టుకోలేక ఈ లోకం అంతా విడిచిన, అతనితో పాటు శిష్యులు తిన్నారు ఉన్నారు, అతని స్వస్థత కార్యాలతోని అతని ప్రయాణంలో కానీ ప్రతి విషయంలో ఉన్న శిష్యులు ఇప్పుడు సిలువ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఒక్క శిష్యుడు కూడా అతనితోని లేరు. అయినప్పటికీ బాధపడలేదు. కానీ యేసు ప్రభు వారిని విడిచిపెడుతున్నారు, తండ్రి నన్ను విడిచిపెడుతున్నాడు అన్న ఆ ఊహను కూడాను ఆ కుమారుడు భరించలేకపోతున్నాడు అనమాట. ఎందుకు విడిచిపెట్టవలసి వస్తుంది కుమారుని అంటే, చాలా అసలు అంటే ఇది ఇది అతని భుజం మీద ఒక రకమైన పాప భారం ఉందన్నమాట. దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని కాదు. అది నీవైనా నేనైనా. కాబట్టి తండ్రి ఇప్పుడు కుమారుని భుజం మీద ఏముందంటే సిలువ భారం ఉంది. ఆ భారం ఎవరిది? నా పాపముల భారం ఉందన్నమాట. ఆ భారమును చూసి అతను కళ్ళు మూసుకున్నాడంట. తండ్రి తన వీపుని చూపిస్తున్నాడు, తన ముఖం తిప్పుకున్నాడు అనమాట. ఎందుకంటే ఒకవేళ తండ్రి అని ఎక్కువగా పిలిస్తే అతను మరలా ఏమైనా కరిగిపోవచ్చు, మరలా ఆదుకోవచ్చు, ఎన్నెన్నో జరగవచ్చు. అప్పుడు ఇదే ఉండదు. ఈ 33 సంవత్సరాల ఈ పరిచర్య అంతా ఈ ఒక్క దినము కోసమే. యేసు ప్రభు వారిది ఆయన చిత్త ప్రకారంగా ప్రవచనాలు నెరవేర్పు కొరకు ఈ లోకంకి వచ్చాడనమాట. అది నెరవేర్చబడాలి. తండ్రి అని బాధపడినా సరే తండ్రి చూసే స్థితిలో లేరు. ఇప్పుడు స్పందించకూడని స్థితి అనమాట ఇది. ఎన్ని జరిగినా సరే స్పందించకూడదు.
ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభు వారు చాలా కష్టంలో ఉన్నారు. ఆ కష్ట సమయంలో అరుస్తున్నారనమాట, తండ్రి తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేస్తావని చెప్పేసి. అనేక సార్లు దూతలతో పంపి యేసుప్రభు వారిని బలపరిచిన దినాలు ఉన్నాయన్నమాట. కానీ ఈ సమయంలో మాత్రం యెహోవా దేవుడు యేసుప్రభు వారిని విడిచిపెట్టేశాడు. కారణం ఏంటంటే నిన్ను నన్ను ఆయన తన తండ్రి చెంతకి చేర్చడానికి అనమాట. మనకు ఆదాము అవ్వల ద్వారా మనకు ఒక ఎడబాటు కలిగింది. ఆ ఎడబాటు అవిధేయత ద్వారా ఒక పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణం ద్వారా అప్పుడు మనకు ఎడబాటు కలిగింది. మరొకసారి తండ్రి చిత్తం ఏంటంటే మరలా మనము తండ్రితో ఐక్యం అవ్వాలి. ఈ ఐక్యం ఇవ్వటానికి ఒకరిని పంపించబడాలి, ఒకరు వధ చేయబడాలి. వాళ్ళే ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారు అన్నమాట. అందుకని లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని పుట్టినవాని విశ్వాసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించారు. అంతగా ప్రేమించాడు అనమాట. మరొకసారి ఆదాము అవ్వల ద్వారా పాపం ద్వారా విడిపోయిన మన బంధం మరొకసారి క్రీస్తు ద్వారా అతను చెయ్యి పట్టుకోవాలనేది ఒక ఉద్దేశమైంది. కాబట్టి క్షణమాత్రపు ఆ ఎడబాటుని క్రీస్తు వారు భరించలేకపోతున్నారనమాట. ఆయన ఒక్క క్షణం చెయ్యి విడిస్తే ఆ శిక్షను భరిస్తే ఆ శిలువ యాగం ద్వారా మనకి సంపూర్ణ రక్షణ అనమాట. మనము యుగాలు ఆయనతో తండ్రితో సంతోషించే ఆ గడియ మనకి సమీపంగా ఉంటుందని గుర్తించి యెహోవా దేవుడు కన్ను మూసుకున్నారు, ముఖం తిప్పుకున్నారనమాట. ఎడబాటుగా ఉన్నారు కుమారుడికి. ఆ ఎడబాటును భరించలేని కుమారుడు అరుస్తున్నమాట, నా తండ్రి నీవు నన్ను ఎలా చేయి విడిచేసావు అని చెప్పేసి ఆ బాధను భరించలేకపోతున్నారనమాట. తండ్రి కుమారుల బంధంలోని అనేక రకమైన మలుపులు. కానీ ఆ మలుపులు వర్ణించడానికి మనకైతే సమయం సరిపడదు, అంత జ్ఞానం కూడా నాకు లేకపోవచ్చు. కానీ ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే మనము తరతరాలు ఆయనతో ఆనందించడానికి ఏ మహిమనైతే ఆదాము తోటలో వారు కోల్పోయారో మనము నిత్యము ఆయనతో సంతోషంగా ఉండాలని ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం ఉంది. మనము రాసులము, మనము యాసకులము, తరతరాలుగా ఆయన ఆస్తి మనం అనుభవించవలసిన వారం కాబట్టి మనము అక్కడే ఉండాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ఒకసారి చెయ్యి పెడుతున్నాడు అనమాట. ఆ చెయ్యిని మన శాశ్వత కాలం దేవుడితో మనకు బంధం కలుపుకోవడానికి చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం. మనం ఏమేనంటే నా చెయ్యి విడుగు ప్రభువా, నా చెయ్యికి విడుగు అని చెప్పేసి. మనం కాదు, ఆయన మనం ఆయన్ని విడిచిపెట్టకుండా ఉంటే చాలు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు, ఆయన ఎప్పుడు పట్టుకుంటాడు. శాశ్వత కాలం నేను మీతో ఉన్నాను అని వాగ్దానం చేస్తాడు. నమ్మదగిన వాడు అతను. ఆయన చెయ్యి విడిస్తే మనం ఏమవుతామో తెలియదు. కాబట్టి ఆయన మనకు నిత్యరాజ్యం ఇవ్వటానికి, శాశ్వత కాలం మనం ఉంచడానికి తాత్కాలికంగా అతను రిక్తుడిగా మారిపోయాడు అనమాట. ఒక క్షణం ఎడబాటు మనకి శాశ్వత జీవము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఈ శుభ శుక్రవారం నాడు 5వ మాటగా మనము తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఈ బైబిల్ యొక్క సారాంశం మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బైబిల్ మొత్తం ఒకవేళ మనము దీనికి అన్నిటికీ సారాంశం ఏంటంటే ప్రేమ. ఎక్కడైనా మీరు చూస్తే ఈ బైబిల్ మొత్తానికి సారాంశం ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమను దేవుడు మాట మాత్రమే కాకుండా, వాక్యానుసారంగా కాకుండా, అది క్రియారూపంగా ఎట్టి విధంగా మన జీవితాల్లో లేకపోతే మనకి ఎలాగ అనుగ్రహించాడో అది మనం ఈ ఈ శుభ శుక్రవారంలో 7 మాటల ద్వారా మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఈ సిలువ యాగాన్ని ఏదైతే ఆయన చేసి ఉన్నాడో నీకోసం నా కోసం, ఎందుకంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడం భాగ్యమని ఎంచుకోక నీకోసం నా కోసం ఈ భూమికి వచ్చాడండి. ఎందుకంటే ఈ లోకంలో తండ్రిని కుమారుడు ఎడబాటు ఏదైతే జరిగిందో ఆ ఎడబాటుని మళ్ళీ కలపడానికి ఆయన ఈ యొక్క సిలువ యాగాన్ని మన కోసం జరిగించాడండి. ఆయన ప్రేమను మన పట్ల ఈ సిలువ యాగంగా ఎలా చేశాడు అనేది మనం చూద్దాం ఒకసారి. ఈ మనల్ని ఏ పాపమైతే దూరం చేసిందో సిలువ యాగం ద్వారా మనల్ని ఆయనకి సమీపంగా చేసి ఉన్నాడు.
ఆ యాగం లేకపోతే మనకు ఆ సమీపం అనేది లేకపోతే ఒక వస్తువు మనం కొనుక్కోవాలంటే మనకి మనం ఎలాగైతే ఒక క్రయం ఇస్తాం, లేకపోతే ఏదైతే ఒకళ్ళ వస్తువు కొనుక్కోవాలంటే మనం డబ్బు ఇస్తాం, లేకపోతే ఏదైనా చెల్లిస్తాం. అలాగే దేవుడు నీ కోసం నా కోసం సిలువ యాగంగా తన స్వరక్తాన్ని మన కోసం ఇచ్చాడండి. మనం దేవుని రాజ్యంకు వారసులుగా చేయడానికి ఆయన ఈ యొక్క సిలువ యాగాన్ని చేసి ఉన్నట్టుగా మనం చూస్తాం. అటు విధంగానే మనము ఈ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదామండి. యోహాను సువార్త 19:28. యోహాను సువార్త 19:28 ఒకసారి దయచేసి చదవండి. ఓకే, ఇక్కడ దప్పిగొనుచున్నాను అనే మాట మనము చూస్తున్నాం కదా. మరి దప్పిగొనుచున్నామని అనగా దప్పిగా అంటే ఫస్ట్ మనం తెలుసుకుందాం. దప్పిగా మనకి ఎందుకు వస్తుందండి? దయచేసి ఎవరన్నా స్పందిస్తే కొద్దిగా బాగుంటుంది. దప్పిగా మనకి ఎందుకు వేస్తుందండి? దాహం వేసినప్పుడు. ఎందుకు దాహం వేస్తుంది? అలసిపోయినప్పుడు. ఎందుకు అలసిపోతాము? ఏ పని సరే, అందరి అభిప్రాయం కూడా సరి అయినదే. కానీ మానవుడికి దాహం ఎందుకు వేస్తుంది అంటే శరీరంలో వాటర్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో, తగిన శాతం ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు మనకి దాహం వేస్తుంది. మన శరీరంలో ఎప్పుడైతే తగినంత నీరు లేకపోతే మనకి దాహం వేస్తుంది. మరి దేవుని వాక్యంలో కూడా ఒక మాట చూద్దామండి. యోహాను సువార్త 4:13-14 దయచేసి రెఫరెన్స్. ఓకే, ఇక్కడ ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకోసారి యోహాను సువార్త 19:28 చూద్దాం. మరి మాటల్లో మరి వ్యత్యాసం ఏమైనా కనబడుతుందా మీకు? ఇక్కడ ఏమన్నాడు? యోహాను సువార్త 4 మీకు జీవజలాన్ని ఇస్తాను, నేను మీకు జీవజలాన్ని ఇస్తాను, మీకు ఎన్నడూ దప్పికొనరు. ఈ నీళ్లు తాగితే సమరయ స్త్రీ దగ్గర చెప్తున్నాడు, ఈ నీళ్లు తాగితే మీరు దప్పికొంటారు అని అంటున్నాడు. మరి ఇక్కడ మనము ఆయన ఎందుకు దప్పికొంటున్నాడు? ఆయనే అన్నాడు కదా, మరి నేను ఇచ్చి నీళ్లు తాగితే మీరు దప్పికొనరా అంటున్నాడు. మరి ఆయనే దాహంగా ఉంటున్నాడు ఎందుకు? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా? సృష్టికర్త అంటున్నాడు, నేను మీకు ఉదాహరణ తీసుకుందాం. సృష్టికర్త, ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది, మీకు ఫోన్ కావాలా అంటే నేను అడగడం అర్థం ఏంటి? నేను ఫోను ఇవ్వగలను. కానీ సృష్టికర్త ఇక్కడ దాహం గురించి చెప్పి నేను ఇచ్చే నీళ్లు తాగితే మీరు దాహంగా ఉన్నారు అన్నాడు, జీవజలం ఇస్తాను అంటున్నాడు. కానీ ఇక్కడ సృష్టికర్తే అంటున్నాడు, నాకు దప్పిగొనుచున్నాను నేను ఇక్కడ అంటున్నాడు. దీనికి ఆన్సర్ కూడా ఇంతకుముందే పాస్టర్ గారు చెప్పిన వాక్యం. ఒకసారి మనం చదువుదామా? 4వ మాట ఒకసారి చదవండి. 4వ మాట. ఏలి ఏలి సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు
అంతవరకు ఆయనకి దాహం వేయలేదు, ఎందుకంటే ఆయనకి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ కనెక్షన్ అనేది తెగిపోయిందో అప్పుడు ఆ భారం మోయలేనంత భారం అయిపోయింది. ఈ సర్వలోక పాపాన్ని ఇప్పుడు గతంలో భవిష్యత్తులో జరగబోయే పాపాలన్నిటికీ ఆయన క్రయం చెల్లించాడు. ఆయన మోయలేకపోతున్నాడు. ఆ యొక్క భారాన్ని మోయలేక మైకేదా ఆ యొక్క భారాన్ని మోయలేక ఆయన దప్పిగొనుచున్నాడు. ఈ పాపం ఏదైతే నిన్ను నన్ను ఎడబాట చేసిందో ఆయన మోయలేకపోతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ అయిన దేవుని దగ్గరికి నువ్వు ఉండాలంటే, దేవునికి దగ్గరగా ఉండాలంటే నీ పాపము తొలగించబడాలి. ఈ పాపమంతా తొలగించబడాలంటే సిలువ యాగం జరగాలి. ఆ యాగాన్ని జరిగించడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఆయన గెత్సెమనే తోటలో ఒంటరిగా వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనసులో ఆవేదన ఉంది, తెలుసు ఆయనకి ఏం జరుగుతుందో తెలుసు. కానీ ఆయన ఆ మనసులో ఉన్న ఆవేదన తండ్రితో చెప్పుకుంటున్నాడు. ఇది నేను మోయలేనంత భారము, కానీ ఒకవేళ నీకు ఇష్టమైతే అని అంటున్నాడు. నీకు ఇష్టమైతేనే తొలగించు అంటున్నాడు. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఆలోచించండి, నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకి తెలిసి మనం ఆ పరిస్థితి గుండా వెళ్ళడానికి ఇష్టపడతామా? మీకు ఉదాహరణ చెప్పుకుందాం. మీరు ఈ దారిలో వెళ్తున్నారనుకోండి, ఎవరైనా మీకు ఇక్కడ కాపలా కాశారు, మీకు ఫోన్ వస్తుంది, అయ్యగారు మీకు మిమ్మల్ని చంపడానికో మిమ్మల్ని హాని చేయడానికో ఎవరో ఇక్కడ కాపలా కాదు. మీరు వెళ్ళగలరా? మీ మనసులో ఉన్న స్థితి అలాగ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. తండ్రి అయిన దేవుడు తెలుసు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆయన లేఖనములు నెరవేర్పు కొరకే లేఖనములు నెరవేర్చబడాలి. నీ జీవితంలో నా జీవితంలో ఏదైతే లేఖనముల ద్వారా చెప్పబడ్డాయో ప్రవక్తల ద్వారా అది జరిగించబడాలి. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. యోహాను 3:16 ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు, అందుకే మన అందరి పాప భారం మోయడానికి ఆయన ఇష్టపడ్డాడండి. నీవు ఎలాంటి వాడు అయినప్పటికీ, నువ్వు ఎంత అవిధేయుడు అయినప్పటికీ, చెప్పిన మాట విననప్పటికీ ఆయనకు తెలుసు ఈరోజు చెప్పిన మాట మళ్ళీ రేపు వినడని. అలాంటి పాపము, అలాంటి తప్పిదములు కూడా ఆయన నీకోసం నా కోసం సిలువలో మోసి నీకోసం నా కోసం సిలువ యాగం జరిపించాడండి. ఎంత కష్టతరమైన పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. మీ యొక్క జీవితాల్లో మనము అప్పుడు ఎప్పుడో జరిగిన సిలువ యాగాన్ని గుర్తు చేసుకుంటున్నాం, కానీ ఈరోజు కూడా నీ యొక్క తప్పిదముల వల్ల, నా యొక్క తప్పిదముల వల్ల ఆయన ఇంకనూ మనం ఆయనకి సిలువ వేస్తున్నాం. మన తప్పిదములు బట్టి మనము ఆయన్ను ఎలా గౌరవిస్తున్నాం? ఇప్పుడు అమ్మ చెప్పిన మాటలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, తల్లిదండ్రులను సన్మానించండి అంటున్నాం. మనం ఎంతమంది సన్మానిస్తున్నాం? ఎంతమంది గౌరవిస్తున్నాం? ఒకసారి గుర్తు చేసుకుందాం. పాపం ఉంటే మీకు ఎప్పుడు అసంతృప్తి, అశాంతి ఉంటుందండి, కొరత. ఎప్పుడు పాపం ఉందనుకోండి, ఎప్పుడు మన జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఏ స్థితి అయినా, డబ్బు అయినా కానీ, ఉద్యోగం అయినా కానీ, లేకపోతే నీకు ఇచ్చిన పరపతి అయినా కానీ, నీకు ఎప్పుడైనా పాపం ఉందనుకోండి, ఆ పాపం వల్ల ఒక ఉద్యోగం దేవుడు నీకు ఇది చాలు అని ఇచ్చాడు అనుకోండి, ఇంకా పై ఉద్యోగం, పరపతి ఉన్నదనుకోండి, ఇంకా కొద్ది పై స్థాయికి వెళ్ళాలని ఆశపడతా. సంతృప్తి అనేది మీ జీవితాల్లో ఉండదండి.
పేతురు జీవితంలో కూడా మనం ఈ చూడగలం. ఎంతవరకు అయితే దేవునితో సరైన సంబంధం కలిగి ఆయన ఆయన వైపు చూశాడో అప్పటి వరకు నీళ్ళల్లో మునగలేదండి. మునిగాడా? మునగలేదు. ఎందుకంటే ఆయనతో కనెక్షన్ ఉంది. ఎప్పుడైతే కిందికి చూశాడో, లోకం అనే సముద్రాన్ని చూశాడో, అప్పుడు మునగసాగాడు. మన కనెక్షన్, మనం ఎప్పుడైతే దేవునితో సరిగ్గా ఉంటే మనం ఎప్పుడు పడిపోమండి. ఆయన చేసిన యాగముకి సార్థకత ఉండాలండి. ఆయన చేసిన యాగానికి మనం సార్థకత లేకుండా ప్రతిరోజు అదే తప్పుదమ్ములు, అదే అవిశ్వాసము మన జీవితాల్లో ఒకవేళ ఉంటే మనం ఎలాగా జీవిస్తాం? ఆయన చేసిన యాగాన్ని మనము వృధా చేస్తున్నామా? మనం ఒకసారి గుర్తించుకుందాం. పాపం మనిషిని ఒంటరివాడిని చేస్తుందండి. ఎప్పుడు గుర్తించుకోండి, పాపము ఎప్పుడు మనిషిని ఒంటరివాడిని చేస్తుంది. సమాప్తము అనే మాటకు మనం కొన్ని అర్థాలు చూసుకున్నట్లయితే ముగింపు లేదా అంతము లేదా ఆఖరి అనే అర్థాలతో కూడిన ఈ మాటని నేను ఈరోజు మీ ముందున ప్రవేశపెట్టబోతున్నాను. ఇంతకుముందు పాస్టర్ గారు, అంకుల్ గారు, ఆంటీ గారు, పాస్టమ్ గారు, జాన్సన్ అన్య నానా విధాలుగా మాట్లాడారు. అందరు బట్టి దేవునికి స్తోత్రాలు తండ్రి. ఈ 6వ మాట సమాప్తం అనే మాట మనం ఎప్పుడు చూడగలం అంటే, మనం ఏదైనా సాధించాము, కడముట్టించాము లేదా తుది వరకు కొనసాగించాము అనే సంకేతం రాబోడికి అయిపోయింది అని చెప్పుకోగలం. ఎందుకంటే మనం చిన్న చిన్న పరుగు పందాలు చూస్తాం. పరుగు కడముట్టించాడంటే సాధించాడు, క్లోజ్ చేశాడు, ఫినిష్ చేశాడు, ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు. అలాంటి కడముట్టించిన పరుగు పందాలకి వచ్చిన వరల్డ్ కప్లు చూస్తే మనం ఆనందిస్తాము. యేసయ్య సాధించిన కొన్ని సాంకేతికాలను మనం చూసినట్లయితే యేసయ్య శిలువ ద్వారా మరణాన్ని సాధించాడు, మరణాన్ని సమాప్తం చేశాడు, లోకాన్ని కూడా జయించాడు. మరి ఆ జయశీలుడి గురించి నీవు నేను ఏమైనా చెప్పుకుంటున్నామంటే ఒకరు కూడా ఎవరికి చెప్పేటట్లా మనకు ఉండట్లేదు. ఆయన లోకాన్ని జయించాడు, జయశీలుడు అనే పేరు అతనికి ఉన్నది. యేసయ్య శిలువ త్యాగం ద్వారా సమాప్తం చేసిన కొన్ని 5 విషయాలు మీ ముందు నేను ప్రవేశపెట్టాలని ఆశపడుతున్నాను. ఆయన శిలువ త్యాగంలో శిలువ శ్రమలు అనుభవిస్తూ ఘోరాతి ఘోరంగా శిక్ష అనుభవిస్తూ సమాప్తము అనే మాట పలికిన పలుకుల్లో ఒక 5 మాటలు మీ ముందు ప్రవేశపెడతాను. దయచేసి రెఫరెన్స్లు సాయం చేయండి. నా మొదటి సమాప్తం, యేసయ్య శిలువ త్యాగంలో సమాప్తం అనే మాటకి మొదటిగా ఆయన గురించి ఏవైతే లేఖన భాగంలో రాయబడి ఉన్నావో, ప్రవక్తల ద్వారా, వక్తల ద్వారా, భక్తుల ద్వారా, యాజకుల ద్వారా, ఇలాగా ఎంతోమంది ఆయన గురించి ప్రవచన రూపంలో మెస్సయ్య అనేవాడు వస్తాడు, ఆయన జన్మం మొదలుకొని మరణం వరకు ఆయన గురించి రాయబడిన ప్రతి ప్రవచనాన్ని కూడా ఆయన శిలువ త్యాగంలో సమాప్తం చేశాడు. ఇది నా మొదటి మాట. ప్రవచనం అనే మాటకు మీరు గమనించినట్లయితే ఏదైతే ముందు జరగబోతాదో దాని గురించి తెలియజేసే విషయాన్ని ప్రవచనము అని మనం చెప్పుకోవచ్చు. అందుకే యేసయ్య ఒక మాట చెప్తున్నారు, లేఖనమును నెరవేరినట్లు ఇవన్నీ జరిగినని చాలా సందర్భాల్లో చూస్తాం. లేఖనములు అంటే బైబిల్ పరిశోధనలో ఆయన గురించి జన్మము, మరణము, శ్రమలు, ఆయన సూచక్రియలు ఏవైతే చేయబోతున్నాడో, చేయాలని దేవుని సంకల్పం అతని మీద ఉన్నదో అవన్నీ కూడా లేఖన భాగం ద్వారా యేసయ్య ప్రవచన రూపంలో శిలువ త్యాగంలో సమాప్తం చేసి చూపించాడు. నా 2వ పాయింట్, ఆది కాలంలో ఆదాము చేసిన పాపం ద్వారా దేవునికి మనకు ఎడబాటు అనేది పెరిగింది, అంటే దూరం. శిలువ త్యాగంలో యేసయ్య చేసిన 2వ సమాప్తం ఏంటంటే దూరాన్ని సమాప్తం చేశాడు. ఆది కాలంలో ఆదాము చేసిన ఏదైతే పాపం ఉందో, ఆదాము దేవునికి అప్పటి వరకు దగ్గరగానే ఉండేవాడు. పాపం ఎప్పుడైతే విస్తరించిందో, పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో,
ఏదైనా తోట నుండి వెలివేయబడ్డాడు. ఏదైనా తోట నుండి ఎప్పుడైతే వెలివేయబడ్డాడో ఇంకా లోకానికి దగ్గరైపోయాడు. ఏదైనా తోట అంటే అప్పటి వరకు దేవునితో సత్సంబంధం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం, దేవుని మాటలు వినడం, దేవుని స్వరం వినడం, దేవుడు చెప్పింది చేయడం అన్నీ చేసింది ఒక వంతు అయితే, సాతానుడు ఎప్పుడైతే మధ్యవర్తిగా వెళ్ళాడో దేవునికి మానవునికి దూరాన్ని పెంచేశాడు. ఈ దూరాన్ని ప్రభువైన యేసయ్య దగ్గర చేయడానికి మనం చూసినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయము ఒకసారి చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం. ఆకాశానికి భూమికిని అంటే ఒక నిచ్చెన అనేసి అక్కడ వ్రాయబడి ఉంది. ఆకాశం తండ్రి యెహోవా ఆకాశం ముందు ఆశ ఉంటే భూమి మీద మనం ఉంటే మధ్యవర్తిగా యేసయ్య ఒక నిచ్చెనగా మారిపోయాడు. అంటే దేవునికి దగ్గర చేయడానికి ఒక నిచ్చెన మాదిరిగా యేసయ్య మన మధ్యకు వచ్చాడు. కాకపోతే ఆ నిచ్చెనలు వదిలేసి మనం మన ఇష్టానుసారంగా ఈ పాపానికి లోకానికి దగ్గర అవుతున్నాం తప్ప నిచ్చెన చేరుకొని నిచ్చెన పట్టుకొని దేవునికి దగ్గర అవుదామన్న ఆలోచన ఎవరికీ మనకు రావట్లేదు. ఆయన దగ్గర చేయాలని, ఆయన నిన్ను నన్ను తండ్రి సొంతకు చేర్చాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీయులు 2వ అధ్యాయం 13వ వచనం. మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు అని రాయబడి ఉంది. అంటే ఏదైతే పాపం ద్వారా మనం దూరం అయిపోయామో యేసుక్రీస్తు వారు చేసిన శిలువ త్యాగం, ఆయన చిందించిన రక్తం ద్వారా దేవునికి దగ్గర చేయాలని యేసయ్య ఎంతో ఆశపడుతున్నాడు. కాకపోతే దగ్గర అవుదామన్న ఆశ నీకు నాకు ఉంటే పర్వాలేదు. లేదు నేను ఇలాగే ఉంటాను, ప్రతి సంవత్సరం విన్నదే కదా, ప్రతి సంవత్సరం చూసిందే కదా అనుకుంటే దేవుని దగ్గరికి నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు. ఆయన రక్తం కేవలం నీ గురించే చిందించాడు. ఆయన రక్తం చిందించవలసిన పని లేదు. కాకపోతే మనం దూరం అయిపోయామని యేసయ్య చాలా ఆవేదనతోటి ఆలోచన కలిగి దేవునికి దగ్గర చేయాలని మన మధ్యకు కల్వరి శిలువలో త్యాగం చేసిన ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను దేవునికి దగ్గర చేయాలని ఆయన ఒక సంకల్పం ఉంచాడు. మొదటగా ప్రవచనాల్ని సమాప్తం చేశాడు. రెండవది దేవునికి మనకు ఏదైతే ఎడబాటు అయిందో, ఏదైతే దూరం పెరిగిపోయిందో ఆ దూరాన్ని సమాప్తం చేశాడు. నా మూడవ మాట, చీకటిని సమాప్తం చేశాడు. చూడండి 2వ సమూయేలు 22వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదవను. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని వెలుగుగా చేయును. చీకటిని ఏం చేస్తాడంట? వెలుగుగా చేస్తాడంట. ఇంకా మనం అంధకారంలోనే ఉండిపోయాం, ఇంకా చీకటిలోనే ఉండిపోయాం, చీకటి బాటల గుండే నడుస్తున్నాం. చీకటిలో నడిచేవాడంటే తాను ఎక్కడికి వెళ్తాడో తానికే తెలియదంట. కానీ నిన్ను నన్ను అక్కడికి ఇక్కడికి ఆయన వదిలేయాలని అనుకోవట్లేదు. నేనుండు స్థలంలోనే మీరును ఉండులాగున అని నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని యేసయ్యే స్వయంగా చెప్పాడు. మరి ఆ యేసయ్యను వెంబడిద్దాం, చీకటిని విడిచిపెడదాం, వెలుగు లోకంలో యేసయ్యే స్వతహాగా చెప్పాడు, నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అన్నాడు. చీకటి ఎంత మాత్రం లేదంట ఆయన యందు. ఆ చీకటిని కూడా ఒకవేళ నీ దగ్గర నా దగ్గర ఆ చీకటి ఉందేమో, దేవుడు ఆ చీకటిని కూడా సమాప్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ చీకటిని విడిచిపెడదాం, వెలుగుమయంగా ఉందాం. మనలో ఎప్పుడైతే వెలుగు వస్తుందో ఎదుటివారిని కూడా వెలిగించగలం. ఎదుటివారిలో వెలుగు చూసినప్పుడు లోకాన్ని కూడా వెలిగించాం. ఆయన లోకాన్ని జయించిన జయశీలుడు, ఆయన వెలుగు, ఆయన యందు ఏ చీకటి లేదు. ఒకవేళ చూద్దాం, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు అయితే మీరు చీకటిలో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం ఉన్నారు అనేసి పేతురు గ్రంథంలో రాయబడినది. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలిచిన దేవుడు ఉన్నాడంటే ఆయన ఒక్కడే ఒక్కడు, యేసయ్య మాత్రమే. చీకటిలో నువ్వు ఉండిపోవడానికి కుదరదు, చీకటిలో నువ్వు నడవడానికి కుదరదు. నేను వెలిగిస్తాను, నా వెలుగులో నన్ను వెంబడించు, నాతోనే ఉండు, నేను ఉండే స్థలంలోనే నువ్వు ఉండు అన్న గొప్ప వాగ్దానం పలికిన యేసయ్య నీకు నాకు లభించాడంటే ఎంతో ఆశీర్వాదకరం. అలాంటి యేసయ్యని కలిగి ఉన్న నువ్వు నేను ఏ విధంగా ఉంటున్నామో ఒకసారి ఈ శిలువ త్యాగం, ఈ 7 మాటల ద్వారా మనం పరీక్షించుకుందాం. నా 4వ మాట, దుఃఖాన్ని సమాప్తం చేశాడంట. అక్కడ యేసయ్య కలవరి శిలువ మోస్తూ కూడా తన తల్లిని చూచి, అక్కడ ఉన్న ప్రజలు చూసి నా గురించి ఏడవద్దు అన్నాడు. అంత శ్రమలో కూడా చెప్తున్నాడు, దుఃఖపడేవారంట ధన్యులు వారు ఓదార్చబడుదురు, నీ దుఃఖాన్ని తీసివేస్తాడు. చూడండి యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. ప్రభువైన యెహోవా ప్రతి వారి ముఖముల మీది బాష్ప బిందువులను తుడి. ఆయన ఏం చేస్తాడంట, నీకు కన్నీరు రాకుండా జాగ్రత్తగా చూచుకొని తన చేతులు తొడడానికి ఆయన సిద్ధపడ్డాడు. మరెన్నడూ ఆ దుఃఖం ఉండదంట. మరొక మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం. సీయోన్లో దుఃఖించు వారికి ప్రతిగా ఆనంద తైలమును, అక్కడ రాయబడింది ఆనంద తైలం అంటే దుఃఖించు వారికి ఎవరికైనా సరే ఆయన ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ఉల్లాసాన్ని, సంతోష వస్త్రాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దుఃఖముగ్గా ఉంటే ఎప్పుడూ దేవుడు చూస్తూ ఊరుకోడు. పాస్టర్ గారు అనేక మార్లు మనం చెప్తున్నాడు, ఎక్కడ కన్నీటి ప్రార్థన ఉంటుందో దేవుడు అక్కడ నిలిచిపోతాడంట. ఎందుకంటే నీ ప్రార్థన ఆయన సన్నిధికి వెంటనే వెళ్తుంది. ఆయన వెంటనే తన స్వహస్తాలతో నీ కన్నీరు తుడవడానికి కూడా వెనకంజ వెయ్యడు. దేవుడు ఓదార్చాడంటే ఈ మనుషుల వల్ల కూడా కాదు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడిని అనేసి యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఓదార్పు, ఆదరణ, ఆశీర్వాదం అన్నీ కూడా యేసయ్య దగ్గరే దొరుకుతాయి. కీర్తనగాడు చెప్తున్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అనేసి కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆదరణ, ఆశీర్వాదం, ఓదార్పు, ఆలోచన అన్నీ యేసయ్యలోనే. నువ్వు దుఃఖంగా ఉన్నావా, దుఃఖిస్తున్నావా, యేసయ్య నీ కన్నీరు తొడవడానికి కూడా సిద్ధముగా ఉన్నాడు. నీ దుఃఖాన్ని సమాప్తం చేయడానికి ఆయన కలువరి శిలువలో త్యాగం చేశాడు, తన ప్రాణాన్ని సహితము. అలాంటి ప్రాణదాతని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఓదార్పు పొందలేం. నా 5వ మాట, పాపాన్ని సమాప్తం చేశాడంట. కలువరి శిలువలో మనిషికి పాపక్షమాపణ అనేది ఒక్క యేసయ్య దగ్గర మాత్రమే కలుగుతుంది. పాపక్షమాపణ ఎవ్వరు ఇవ్వలేడు. యేసయ్య ఏదైనా స్వస్థత కార్యం చేయాలంటే మొట్టమొదటిగా మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, చాలా సువార్త గ్రంథాల్లో చూసినట్టుగైతే నీ పాపం క్షమించబడి ఉన్నవి, కుమారుడా నువ్వు వెళ్ళి నీ పాపంను ఒప్పుకో. ఇలా పాపాలు ఎప్పుడైతే పాపం అనేది మన వైపు నుండి దూరపరచబడుతుందో అప్పుడే మనిషికి పాపక్షమాపణ ఆయన రక్తం ద్వారా కలుగుతుంది. చూడండి ఒక మాట, ఎబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. అక్కడ రాయబడి ఉంది, నేను చదువుతాను. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు అనేసి అక్కడ వ్రాయబడి ఉంది. ఈ నరులకి
రక్షణ కలగాలన్నా, పాప క్షమాపణ కలగాలన్నా నా రక్తం ద్వారా అనేసి యేసయ్య గ్రహించి తండ్రి యొద్ద నుండి లోకానికి పంపబడక ముందే మన కొరకు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నా కుమార్తెలు పాపము నుండి విముక్తి చెందాలంటే నా రక్తం కల్వరి శిలువలో చిందింపబడాలి. నా రక్తం చిందింపబడకపోతే వారికి పాప క్షమాపణ కలగదని యేసయ్య ఒక ఉద్దేశం కలిగి నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన మన పాపాలని పాప క్షమాపణ చేసి యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము, మీ పాపము రక్తము వలె ఎర్రని బయనను అవి ఇమ్మము వలె తెల్లబడును. మనం చక్కని వచనం ఇది. మన పాపాలు రక్తం వల్ల ఎర్రగా ఉన్నా సరే, ఎరుపు దేనికి సూచన అంటే డేంజర్కు గుర్తు. ఎంత డేంజర్లో ఉన్నా సరే నిన్ను నన్ను యేసయ్య హిమము వల్ల, హిమం అంటే తెలుసు కదా, మంచు కన్నా తెల్లగా ఉంటుంది, మంచు కన్నా తెల్లగా చేస్తాడంట. ఆ ఎరుపుని ఎరుపులా ఉంచడు. నువ్వు డేంజర్ జోన్లో నుండి సేఫ్ జోన్లోకి రావడానికి యేసయ్య నీ పాపాన్ని కలువరి సిలువలో మోసాడు. సో మరొక వచనం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానం తెప్పించేదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను. ఇంకా ఓకే, యెషయా గ్రంథంలోనే ఒక మాట రాయబడి ఉంది ఏంటంటే, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్న ఒక మాట రాయబడి ఉంది. ఎప్పుడైతే దేవుని వద్దకు వచ్చి పాప క్షమాపణ కలిగి పాపాలు ఒప్పుకుంటావో దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? నీ పాపం జ్ఞాపం చేసుకోవడంట. అలాగని జ్ఞాపం చేసుకోవడానికి పాపం చేసుకుంటూ పొమ్మని కాదు, పాపాలు విడిచిపెడదాం. ప్రతిసారి వింటున్నాం, ప్రతిసారి చూస్తున్నాం, ఎవరు ఎంతమందో సేవకుల ద్వారా ఖచ్చితంగా మనం ఏదో రూపంలో హెచ్చరించబడుతుంటాం. ఈ పాపాలను విడిచిపెట్టు, నీకున్న అవిధేయతను విడిచిపెట్టు. యేసయ్య కూడా చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే క్షమాపణ కలిగి నా యొద్దకు వచ్చి నన్ను వేడుకుంటావో నీ పాపాలు కూడా జ్ఞాపం చేసుకొని అంటున్నాడు. చూడండి, యేసయ్య చేసిన సిలువ త్యాగం ఎంత గొప్పదో. ఆయన నువ్వు దుఃఖిస్తున్నావా, నీ దుఃఖాన్ని సమాప్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చీకట్లో నుండి నడిచి వెళ్ళిపోతున్నావా, నీ చీకట్లో నుండి నడిచి వెళ్ళక ఆయన వెలుగు ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు ఓదార్పు కావాలా, ఆయన ఎద్దుకురా. నీ పాపాలను క్షమించగలిగే ఒకే ఒక్కడు, పాపం నుండి దూరంగా పారిపో అంటున్నాడు యాకోబు గ్రంథకర్త. పాపం కూడా దూరం చేస్తాడు. నీ పాపాన్ని, నీ చీకటిని, నీ దుఃఖాన్ని, నీ దూరాన్ని, నీ అన్నిటినీ సమాప్తం చేయడానికి యేసే సిద్ధంగా ఉన్నాడు. అందుకే గొప్ప స్వరంతో ఈ సమాప్తమైన మాట విజయోత్సవంతో కూడిన మాట. ఎప్పుడైతే సాధించామన్న ఒక ఆలోచన కలిగినప్పుడే సమాప్తమైనదని ఖచ్చితంగా చెప్పగలను. ఇది విజయోత్సవం మాట, 6వ మాట. దేవుడు అటువంటి ఆశీర్వాదాన్ని, నీ పాపాన్ని, నీ చీకటిని, నీ దూరాన్ని, నీ ఆలోచనలు, అవిధేయతలు అన్నీ సమాప్తం చేయడానికి కలువరి సిలువలో ఆయన బలి అయిపోయాడు. ఆ బలి అర్పణను, ఆ బలి త్యాగాన్ని, ఆ త్యాగాన్ని జ్ఞాపం చేసుకొని యేసయ్యకు దగ్గరగా ఉందాం. అటువంటి దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయను గాక. సువార్త 23వ అధ్యాయము 44వ వచనం నుండి ఈ రీతిగా రాయబడినది. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి
ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగిన చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహింపరిచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యమును చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గల్లే నుండి ఆయన వెంబడించిన స్త్రీలను దూరంగా నిలుచుండి వీటిని చూచుచుండేది. ఆహా మహాత్మ పల్లవి ఆఖరి చరణం పాడుకుందామని. ఆహా మహాత్మ ఆశరణ్యం అవిమోచకం ద్రోహరహితం చంపే నేను నా దోషమే గదా అహమ అవిమోచకం అప్పగింతు తండ్రి నీకు నాత్మనంచును గొప్పయార్భాతంబు చేసి కూలిపోతివా ఆగామ అవిమోచక. ప్రార్థన చేసుకుందామని. మా పరిశుద్ధ దేవాచంగల శ్రేణికి వందనాలు తండ్రి. నువ్వు కలువరి శిలువలో మా కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపం చేసుకుంటూ శిలువపై పలికిన ఆఖరి మాట నాయన చెప్పుడకు నిలబడి నన్ను మరుగు చేసిన ఆయన పరిశుద్ధాత్మల ఆ దినాన్ని మీరు పొందిన అనుభూతిని రసాన్ని నీ మాటల్లో మీరు వివరించి మీరే బ్రతికించి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుని యొక్క వాక్యం అందించిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత చక్కగా మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన మాటలను మర్మాలను బయలుపరుచున్నారు. అందుబట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇంకా సంఘము క్షేమాభివృద్ధిలో ఎదగడానికి వాక్యముతో ఉదక స్నానం చేస్తూ బ్రతకాలని కోరుచున్నాను. దేవుని యొక్క మాట సజీవమైనది, దేవుని యొక్క మాట బలమైనది. యేసు ప్రభు శిలువ మీద పలికిన 7 మాటలు, మొదటి 3 మాటలు పగటి వేళ మాట్లాడిన మాటలండి. యేసు ప్రభు శిలువ మీద పలికిన 7 మాటల్లో మొదటి మాట, రెండో మాట, మూడో మాట 9 నుండి 10 గంటల లోపల పలికిన మాటలు. 4వ మాట నుండి ఆఖరి మాట వరకు ఈ 4 మాటలు మిట్ట మధ్యాహ్నము చీకటి వేళలో సూర్యుడు అదృశ్యుడైపోయాడటండి. చీకటి కమ్ముకుందట, పూర్తిగా అంధకారమయమైపోయిందటండి. ఆ అంధకారములో యేసయ్య పలికిన మాటలు 4 మాటలు. అందులో ఆఖరి యొక్క మాట, తండ్రి వీరేం చేర్చినా వీరెరగరు గనక వీరిని క్షమించము. యేసు ప్రభు సృష్టి యావత్తుని చేసింది 8 దినాలమ్మా. 6 దినాలు సృష్టిని చేశాడు, 7 దినాన విశ్రమించాడు. అదే రీతిగా యేసు యొక్క 7 అన్న సంఖ్య యూదులకు చాలా పవిత్రమైన సంఖ్య అండి, సంపూర్ణ సంఖ్య. 7వ మాట మనం గమనించినప్పుడు ప్రారంభ మాట తండ్రితో ఆయన ఆరంభించున్నాడు, ముగింపు మాట తండ్రితో ముగిస్తున్నాడండి. ఈ మధ్యలో ఉన్న మాటలన్నిటినీ మనము ధ్యానించాం.
అన్ని మాటల్లో దేవుడు సమృద్ధిగా ఆశ్రయం కలుగు చేశాడు. ఇందులో 5వ మాటను మనం గమనించినప్పుడు అందులో మనము 2 విషయాలు బయలుపరుస్తున్నాడండి. ఒకటి శారీరకమైన దప్పిక, 2 ఆధ్యాత్మికమైన దప్పిక గురించి మాట్లాడాడు. దాని గురించి సంపూర్ణ వివరణ జాన్సన్ ఇచ్చున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. ఎందుకు తండ్రికి అప్పగించాలి? దాని యొక్క అర్థం ఏంటి? నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను యొక్క ఆ మాటను పలకడానికి కారణం ఏంటి అంటే, లేఖనములు నెరవేరినట్లు అన్నీ కూడా ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలను నెరవేరడానికి దేవుడు చేస్తూ వచ్చాడు. తన ఆత్మను దేవునికి అప్పగించుకోలేదు. దాని అర్థం ఏంటంటే తిరిగి తీసుకోవడానికి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం 3వ దినాన ప్రభువైన యేసుక్రీస్తు లేపబడతారని చెప్పి మనం వింటున్నాం. పునరుత్థాన దినము. ఆ యొక్క తిరిగి లేపబడడానికి తన ఆత్మను మళ్ళీ తిరిగి తీసుకోవడానికి తండ్రికి అప్పగిస్తున్నాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో అప్పగింత అన్నది యేసుకు చాలా ఇష్టం. తన చెంపలను సైనికులకు అప్పగించాడు. తన యొక్క ఆ తలను సైనికులకు అప్పగించాడు. కిరీటం పెట్టారు. ఒక్కొక్క ముళ్ళు 3 దినాల పైన వస్తుందటండి. యేసుకు తలకు పెట్టిన కిరీటము ఒక ముళ్ళు గుచ్చుకుంటే 3 దినాలు నొప్పి వస్తుందట. మన వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు ఏదో కాయ అంటారు. ఏం కాయ అది? ముల్లాకాయ. ఆ ముల్లాకాయ పడితే ఎలా ఉంటుందమ్మా? ఒక రోజంతా ఆయన మనం చూడలేమండి, అంత పెయిన్ వస్తుంది. మరి 3 దినాలు మరి యేసయ్య ఈ యొక్క ఒక్క ముళ్ళుకే అంత పెయిన్ వస్తే, తల మీద కిరీటం పెట్టి దాన్ని కొట్టినప్పుడు ఆ యొక్క ముళ్ళు శరీరంలో జొచ్చుకొని, తల భాగంలో జొచ్చుకొని ఆ బాధకు గురైనప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం ఈజీగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ వాటిని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మన కోసం ఇంత త్యాగం చేశాడా? ఆయన మన కోసం చేయవలసి వచ్చిన అవసరం ఏమిటంటే, నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి. ఆయన మనం ప్రేమించకపోతే ఇంత గొప్ప త్యాగం చేస్తుండేవాడు కాదండి. తండ్రి అయిన దేవుని యొక్క తన బిడ్డలైన మనలను మన పాప నుంచి విడుదల కలుగు చేయని కోసము ఆయన కలువరి శిలువలో యేసయ్యని వదిలేశాడండి. నువ్వు బాధలు పడమ వదిలేశాడు. ఆయన 4వ మాట మనం గమనించాం. నా దేవా నన్ను ఎందుకు వదిలేస్తావయ్యా? ఎందుకు నన్ను వదిలేస్తావు? నేను ఏం తప్పు చేశాను ఆయన? నువ్వు చెప్పిన ప్రతి సంపూర్తి చేశాను కదా, నీ మాట బట్టి నేను నెరవేర్చాను కదా, నీ మాట బట్టి నేను సాగాను కదా, నువ్వు కూర్చోమంటే కూర్చున్నాను, సేవ చేయమని చేశాను, అంత మంచి పని చేసిన నాకు ఎందుకు ఈ కష్టాలని ఏడుస్తూ కలవసిలో పలికిన మాట అండి. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం ద్వారాగా తన శరీరానికి ఆ యొక్క బంట్రోతులకు అప్పగించాడు, తన యొక్క తలను అప్పగించాడు, తన శరీరం బట్టలను కూడా సైనికులకు అప్పగించాడు. ఇంకా ఏమి చేయాలనుకున్నారు అన్నీ కూడా తన శరీరం యావత్తు కూడా అప్పగించాడండి. కొరడా కర్రకి మన గాలంలో వేస్తాం కదా, ఆ గాలం పెడతారండి. ఆ గాలం పెట్టినప్పుడు యేసయ్య శరీరంలో కొడుతున్నప్పుడు ఆ గాలం వెళ్ళి దాంట్లో గుచ్చుకొని, శరీరం గుచ్చుకొని లాగినప్పుడు ఎంత బాధ గురవుతుందో ఆలోచించండి. అంత శ్రమలు పడుతూ యేసయ్య చేసిన త్యాగము ఇదినా మనం జ్ఞాపం చేసుకుంటున్నామండి. ఆయన అంటున్న మాట ఏమనగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఎందుకు ఈ మాట చెప్పాడు? తండ్రి అనే సంబోధన మనం విన్నప్పుడు అది దగ్గర సంబంధానికి గుర్తుగా ఉందండి. తండ్రి కొడుకు రిలేషన్షిప్కి గుర్తుగా ఉంది. అది ఐక్యత గుర్తుగా ఉంది. దీని భక్తులైన యోహాను 15వ అధ్యాయంలో మనం చూస్తామండి. నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచిందును, తీగే ద్రాక్షలు నిల్చుంటేనే కానీ తనంతట తాను ఎలాగైతే ఫలింపదు, మీరును నా యందు నిల్చుంటేనే కానీ మీరు కూడా ఫలింపడు. తండ్రి కొడుకుల బంధాన్ని, ఆ రిలేషన్ని ఇక్కడ చాలా వివరంగా చెప్తున్నాడండి. నాయన నీకే నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, నీకే నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. అక్కడ యేసయ్య సమర్పించుకోవడానికి తండ్రి కొడుకులు ఏకమై ఉన్నారన్న సత్యాన్ని బయలుపరుస్తున్నాడండి. రెండోది ఏంటంటే,
తా యొక్క మరణ భయం నుంచి యేసయ్య సమృద్ధిగా తొలగించడానికి తను దేవునికి సమర్పించుకున్నాడండి. నేను మరణిస్తే తిరిగి లేస్తానన్న నిరీక్షణ ప్రతి ఒక్క దేవుని యొక్క సంతానం కలగడానికి, ఆ పునరుత్థానం గురించిన సత్యాన్ని ఎరగడానికి యేసయ్య తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఒకవేళ దేవునికి అప్పగించుకోకపోతే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పకపోతే మనకి ఏదైనా డౌట్స్ ఉండేవేమో. అప్పగించుకోవడంలో ఆ దేవునికి, ఆ యొక్క తండ్రికి సమర్పించుకున్న ఉద్దేశం ఏంటంటే, నాయన నేను ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ నేను దాన్ని తీసుకుంటానయ్యా, నేను 3వ దినాన పునరుత్థానం అవుతానని చెప్పి లేఖనం నెరవేరినట్లుగా ఆ దినాన నా కార్యం జరగడానికి నా ఆత్మ నీ చేతిలో ఉంటే అది ఖచ్చితంగా ఆ యొక్క నీ చేతులు ఉంటే నాకు ఆశీర్వాదం. ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రతి మాట గమనించినప్పుడు యేసయ్య వాక్య ప్రకారంగానే చేశాడండి. ఆయన నా దేవ నన్ను ఎందుకు చేయవిడిచేది అనే యొక్క మాట కీర్తనకారుడు పలికిన 22వ కీర్తనలో ఆయన పలికిన లేఖనాన్ని నెరవేర్చాడు. ఇక్కడ నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్న మాట కూడా పాత నిబంధనలను రాయబడి ఉందండి. ఈరోజు వాక్యం జరిగి మాట్లాడుతున్నాడు. మరణ భయం తొలగాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో యేసయ్య తన ఆత్మను దేవునికి సమర్పించాలండి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం చూడండి ఒకసారి. మొదటి కొరింథీ 15:55. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైండుడి. అపోస్తలుడైన పౌలు రాస్తున్న కొరింథీ సంఘానికి యేసు ప్రభు గురించి వర్ణిస్తూ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఈ సత్యాన్ని బయలుపరుస్తున్నాడండి. ఎందుకంటే మరణ భయం తొలగించేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన పునరుత్థానంగా తిరిగి లేపబడ్డాడండి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు యేసయ్య ఎక్కడికి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళాలండి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 28వ వచనం రాయబడిందండి. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళాలి. కాబట్టి తన ఆత్మను దేవునికి అప్పగించుకుంటున్నాడు. ఈరోజు వాక్యం జరిగి మాట్లాడుతున్నాడండి. దేవుని యొక్క సన్నిధిలో మన అందరి యొక్క జీవితాలు ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఈ యొక్క 7 మాటల ద్వారాగా దేవుడు మనకేం సత్యం నేర్పిస్తున్నాడు, ఇందులో మనం ఏం నేర్చుకున్నాం? మొదటి మాటలు, 2వ మాటలు, 3వ మాటలు, 7 మాటల్లో ఏదో ఒక మాట ద్వారా నువ్వు పట్టబడితే నీ యొక్క సమయము నువ్వు వృధా చేసుకోకుండా ఇంతవరకు వేచి ఉన్న నీవు ఒక్క మాట ద్వారా కానీ సరే నువ్వు పట్టబడితే దేవుని నామానికి మహిమండి. మనం సరి చేసుకుంటూ మన జీవితంలో సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. 37వ కీర్తన 5వ వచనము. 37వ కీర్తన 5వ వచనం చూడండమ్మా. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నన్ను విమోచించువాడవు నీవే. ఇది కీర్తనగాడు పాడుతున్న కీర్తన అండి. ఎప్పుడు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనం ఎత్తి ఆయన పాడుతున్నాడు. యేసు ప్రభు శిలువ మరణం గురించి ఆయన వర్ణిస్తూ, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసయ్య లోకానికి వచ్చాడండి. తన యొక్క శరీరంలో పొందిన ప్రతి ఒక్క గాయము, ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి వేదన అది మనకు ఆశీర్వాదమే. ఈరోజు ఈ యొక్క 7 మాటల ద్వారాగా మనం విన్నాం. ఈ 7 మాటలు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం అండి. అందులో మనం గమనించాలి, తండ్రి కుమారుడు ఏకమై ఉండులాగున మనం కూడా తండ్రితో ఏకమై ఉండాలి. రెండోది ఏంటంటే మనలో ఉన్న ప్రతి ఒక్క భయాందోళన తొలగించడానికి ఆయన శిలువ మరణం పొంది ఉన్నాడు. మనకు ఒక నిరీక్షణ స్థలం ఉంది.
మనము యాత్రికులము పరదేశం సత్యం ఎరిగి ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన కొరకు జీవిస్తూ ఉన్న సత్యం మనం ఎరగాలి. మన జీవితంలో యేసయ్య ఎలాగైతే ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, ఆయన నెరవేర్పు ద్వారాగా ఎవరు కూడా అపహరింపకుండా, ఎవరు దొంగిలించకుండా, ఎవరు కూడా మనలను ఈ యొక్క పాప మగ్గులో పడకుండా దేవుడు మనం తప్పించున్నాడండి. అందుకే యేసు పలికిన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క మాటతో యేసయ్య ఆత్మార్పణ చేస్తున్నాడండి. ఈ మాటతో దేవునికి తను సజీవునిగా సమర్పించుకున్నాడు. అందుని బట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మొదటి మాటలు మనం చూస్తామండి, తండ్రి నీ చేతికి, తండ్రి వీరేం చేతికి వేరే కనుక వీరిని క్షమించము. 2వ మాటలు మనం చూస్తాం, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉందవు. 3వ మాట చూస్తాం, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 4వ మాట, ఎలో లామా సబక్త, నా దేవ నన్ను ఎందుకు చేయబడిచితివి. 5వ మాట, దప్పిగొనుచున్నాను. 6వ మాట, సమాప్తమైనది. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. ఈ 7 మాటల ద్వారా దేవుడు మన అందరినీ బలపరిచి ఆశ్రయించిన దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవుని యొక్క నామాన్ని మనము గణపరుద్దామండి. దేవుని యొక్క సన్నిధిలో మనము సమర్పించుకుంటూ ప్రార్థించాలని కోరుచున్నాను. అందరూ మోకరించినట్లయితే